Hi everyone. Good morning, Andy, and good evening based on your time zones. So first of all, సెషన్ అయితే మ్యూట్లో ఉంటదండి. సో డిఫాల్ట్‌గా అందరికైనా అయితే మ్యూట్లో ఉంటది. బికాజ్ ఎవ్రీ సెషన్ మనం రికార్డ్ చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ మళ్ళీ రికార్డింగ్స్ చూస్తున్నప్పుడు సో డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకుండా మనకి మ్యూట్ అయితే చేస్తాము. బై డిఫాల్ట్ మీకు పర్మిషన్ అయితే ఉండదు అన్‌మ్యూట్ చేసుకునేదానికి. మీకేమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే గనుక మీరు ఒకసారి చాట్‌లో యాడ్ చేయొచ్చు. మీకు జూమ్ కంట్రోల్స్ మీ ముందైతే కనిపిస్తాయి. సో అక్కడ మీకు చాట్ ఆప్షన్ ఉంటది. చాట్ ఆప్షన్ నుంచి కూడా మీరు లైక్ ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేస్తే మీరు ఒకసారి అక్కడైతే యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నా ఆడియో అండ్ వీడియో స్క్రీన్ షేర్ కూడా క్లియర్‌గా ఒకసారి చాట్‌లో కన్ఫర్మ్ చేయండి. సో దట్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. Okay. So seems everything is good. Okay. So first of all, thank you very much for showing your interest అండి. సో ఇన్ జాయినింగ్ మై కోర్స్. సో ఇందులో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే పాయింట్ చూద్దాము. సో ఎవ్రీడే కూడా మనకి సో ఆ టాపిక్స్ ఏం చూస్తాము, లేకపోతే నెక్స్ట్ డే ఏం చూస్తాము, ప్రీవియస్ డే ఏం చూసాము. సో సమ్ కైండ్ ఆఫ్ స్మాలర్ రీక్యాప్ అయితే ఉంటుంది. సో ఇవాళ టాపిక్స్‌లో మనం చూసేది లైక్ ఎవరికైనా కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి కొంచెం డౌట్ ఉంటది కాబట్టి, సో కోర్స్ డీటెయిల్స్ కూడా చెక్ చేద్దాం. ప్లస్ వాటితో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్‌గా కూడా సమ్ ఇంట్రడక్షన్ అయితే చెక్ చేద్దామండి. సో వీటిలో మీకు లైక్ కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమొస్తాయి. సో ఇవన్నీ కూడా తెలుస్తది. ప్లస్ మన దాంట్లో ఏడబ్ల్యూఎస్ ఆల్రెడీ ఐడియా ఉన్నవాళ్ళు కొంతమంది జాయిన్ అవ్వచ్చు. ప్లస్ అసలు క్లౌడ్ అనేటువంటిది తెలియని వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ప్లస్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్ లాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు కాబట్టి, సో ఇది క్లౌడ్ బేసిక్స్ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తామండి. సో ఒకవేళ ఆల్రెడీ మీకు ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది బేసిక్స్ ఐడియా ఉంటే గనక ఆర్ క్లౌడ్ అనేటువంటి బేసిక్ ఐడియా ఉంటే గనక జస్ట్ యాజ్ ఎ బ్రష్ అప్ లాగానైతే దీన్ని చూడండి. బికాస్ రిమైనింగ్ వాళ్ళకి కూడా ఇది యూజ్ వాళ్ళకి కూడా బేసిక్స్ అనేవి తెలియాలి కాబట్టి సో బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. సో ఈ కోర్స్‌లో వచ్చేసండి మీకు టోటల్‌గా కోర్స్ అంతా 4 డిఫరెంట్ పార్ట్స్ కింద అయితే ఉంటుంది. సో మనకి టోటల్ 4 పార్ట్స్‌లో ఫస్ట్ 3 పార్ట్స్ కూడా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అయితే మనం చెక్ చేస్తాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, సిసాప్స్ అసోసియేట్, డెవలపర్ అసోసియేట్. సో 4 పార్ట్స్‌లో దిస్ ఈస్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ అండి. అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి మనకి డెవాప్స్ పార్ట్ అయితే డిస్కస్ చేస్తాము. సో ఈ డెవాప్స్‌లో ఎక్కడ డెవాప్స్ అనేటువంటిది తీసుకున్నా ఏ క్లౌడ్‌లోనైనా సరే, ఆ క్లౌడ్‌కి డెవాప్స్ రిలేటెడ్‌గా సెపరేట్ టూల్స్ అనేవి ఉంటాయి. ఇది నేను నెక్స్ట్ స్లైడ్స్‌లో కూడా చూపిస్తాను. బయట ఉండేటువంటి కామన్ డెవాప్స్ టూల్స్ అంటే లైక్ ఎవరికైనా తెలిసిందే గిట్, జెన్కిన్స్, డాకర్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జనరిక్‌గా ఔట్ సైడ్ ఉన్నటువంటి నాన్ క్లౌడ్ రిలేటెడ్ డెవాప్స్ సర్వీసెస్. బట్ క్లౌడ్ వైడ్‌గా చెక్ చేస్తే ఏడబ్ల్యూఎస్‌కి ఏడబ్ల్యూఎస్ ఓన్ డెవాప్స్ టూల్స్ ఉంటాయి. అజూర్‌కి అజూర్ ఓన్ డెవాప్స్ టూల్స్ ఉంటాయి. జీసీపీకి జీసీపీ ఓన్‌గా ఉన్నటువంటి డెవాప్స్ టూల్స్ అయితే ఉంటాయి. సో, డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్‌కి డిఫరెంట్ డెవాప్స్ టూల్స్ సెట్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ ఈ ఫోర్త్ పార్ట్‌లో వచ్చేసరికి మీకు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ టూల్స్ ప్లస్ నార్మల్ డెవాప్స్ టూల్స్ ఇవి 2 కూడా మనం ఇందులో చెక్ చేస్తాము. సో, రెండిటి పైన కూడా మనకి నాలెడ్జ్ అనేటువంటి నార్మల్ డెవాప్స్ టూల్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ టూల్స్ 2 కూడా యూజ్ చేసేటువంటి నాలెడ్జ్ అయితే వస్తుందండి. టోటల్‌గా చెక్ చేస్తే అరౌండ్ ఒక 90 సర్వీసెస్ దాకా మనం డిస్కస్ చేస్తాము. సో, వాటిపైన మనం కాన్సెప్చువల్‌గా చెక్ చేస్తాము. దెన్ కాన్సెప్చువల్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత వాటిపైన మనం డిఫరెంట్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్, ప్రాక్టీస్ సెషన్స్ ఇవన్నీ కూడా చేస్తాం. సో, అయితే ఇక్కడ మనకి అంటే చాలామంది ఆల్రెడీ ఒకవేళ ఏడబ్ల్యూఎస్ ఐడియా ఉంటే గనక, సో, మన డెమోస్ ఆర్ ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు ఇది మనం సీఎల్ఐ నుంచి చేస్తామా? కమాండ్ లైన్ నుంచి చేస్తామా? లేకపోతే కన్సోల్ నుంచి చేస్తామా? లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ ఆర్ ఏదైనా స్క్రిప్ట్స్ ద్వారా చేస్తామా అంటే ఎక్కువ పర్సెంటేజ్ మనం అరౌండ్ 75% వచ్చేసి కన్సోల్ నుంచి చేస్తామండి. సో, ఏదైనా సరే ఫస్ట్ మనం విజువల్‌గా నేర్చుకుంటే దెన్ దానికి సంబంధించిన సమ్ ప్రోగ్రామ్ రాయడం గానీ, అంటే సమ్ ఆటోమేటెడ్ స్క్రిప్ట్ రాయడం గానీ, ఆర్ ఎల్స్ సీఎల్ఏ నుంచి చేయడం గానీ, లేకపోతే మన క్లౌడ్ ఫార్మేషన్, టెర్రాఫార్మ్ వీటి నుంచి చేయడం గానీ, మనకొక ఐడియా అనేటువంటి బికాజ్ ఒక ఫ్లో అనేటువంటిది విజువల్‌గా కన్‌స్ట్రక్ట్ అయిన తర్వాత, దెన్ దాన్ని ఆటోమేటెడ్‌గా ఏమేమైతే ఉంటాయి కాంపోనెంట్స్ అవన్నీ కూడా ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, మోస్ట్ ఆఫ్ ద సెషన్స్‌లో ఎక్కువగా కన్సోల్ నుంచే చేస్తాము.
దెన్ రిమైనింగ్ ఉన్నటువంటి 25%లో మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఎలా యూజ్ చేసుకోవాలి, ఆర్ అక్కడ కమాండ్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆర్ అథెంటికేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ చూస్తాము. ప్లస్ వాటితో పాటు క్లౌడ్ ఫార్మేషన్ నుంచి ఎలా చేసుకోవాలి, క్లౌడ్ ఫార్మేషన్లో ఉండేటువంటి స్క్రిప్ట్స్ మనం ఎలా రాసుకోవాలి. సేమ్ క్లౌడ్ ఫార్మేషన్కి రిలేటెడ్గా మనకి టెరాఫామ్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది నార్మల్ డెవాప్స్ టూల్స్లో వచ్చేటువంటిది. క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ ఓన్ సర్వీస్ అండి. సో ఇవి రెండు సర్వీసెస్ కూడా మనకి, ఇవి రెండు టూల్స్ కూడా ఎలా చేయాలనేటువంటి చెక్ చేస్తాం. సో నార్మల్గా మనకి దేనికైతే సెపరేట్గా నేర్చుకోకుండానండి, ఏడబ్ల్యూఎస్లో చెక్ చేస్తే క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది ఉంది ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్ కిందండి. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఐఎస్ఏ టూల్ కింద అయితే చెప్పుకుంటూ ఉంటాం దీన్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ కింద అయితే చెప్పుకుంటాం అండి. అండ్ బయట ఉండేటువంటి కామన్ టూల్ కింద మనకి టెరాఫామ్ అనేటువంటిది కనిపిస్తుందండి. సో ఇవి రెండు కూడా వేరువేరుగా నేర్చుకుంటే మనకు కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం క్లౌడ్ ఫార్మేషన్ చెక్ చేస్తాము. దెన్ క్లౌడ్ ఫార్మేషన్ కంపారిజన్ తోటి టెరాఫామ్ చూస్తామండి. సో ఇండివిజువల్గా నేర్చుకుంటే రెండు టూల్స్ టూ డిఫరెంట్ వేస్లో డిఫరెంట్గా కనిపిస్తూ ఉండొచ్చు. బట్ రెండు కూడా ఇన్ కంపారిజన్లో చూస్తాం కాబట్టి సో రెండు కూడా మనకైతే ఈజీగానే ఉంటాయి. అండ్ ఇవి తెలియాలి అని అంటే మనకి కొన్ని చోట్ల జేసాన్ యూజ్ చేస్తాము, కొన్ని చోట్ల ఆమెల్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాము. సో అందుగురించి ఆ జేసాన్ ఎట్లా చేయాలి, ఆమెల్ ఎట్లా చేయాలి, దీని గురించి కూడా మనకి క్లౌడ్ ఫార్మేషన్ టెరాఫామ్ స్టార్ట్ చేయకముందే జేసాన్ అండ్ ఆమెల్ గురించి కూడా మనం డిస్కషన్ చేస్తాము. సో అవి కూడా ఎలా చేయాలనేటువంటి చూస్తాం. ఇవి రెండు కూడా నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి, జేసాన్ అండ్ ఆమెల్. ఇన్ కేస్ ఎవరికైనా ఐడియా లేకపోతే దీస్ ఆర్ జస్ట్ నొటేషన్ లాంగ్వేజెస్ అనమాట. సో జస్ట్ ఫర్ నొటేషన్, జస్ట్ ఫర్ సింటాక్టికల్ బేసిస్ మాత్రం యూజ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇవి చాలా ఈజీగానైతే ఉంటాయి. సో వాటి గురించి చూసేటప్పుడు మనం ఫర్దర్ సెషన్స్లో వాటి గురించి చెక్ చేస్తాము. సో లైనక్స్ వచ్చేసి సమ్ బేసిక్ యూసేజ్ అయితే ఉంటుంది. కంప్లీట్ లైనక్స్ అయితే అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ అయితే ఉండదు. లైనక్స్ బేసిక్ యూసేజ్ మనం ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తున్నంత వరకు ఎంతవరకు చేస్తామో సో అంతవరకు లైనక్స్ బేసిక్ యూసేజ్ అయితే ఉంటుంది. అండ్ డెవాప్స్ టూల్స్ రిలేటెడ్గా చెక్ చేస్తానండి. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ టూల్స్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి, రైట్ సైడ్ వచ్చేసి నార్మల్ డెవాప్స్ టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో గిట్, మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్, టెరాఫామ్, సో ఇవన్నీ కూడా నార్మల్గా ఉండేటువంటి డెవాప్స్ టూల్స్ అండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే ఇవన్నీ కూడా గిట్కి ఆల్టర్నేటివ్ కింద కోడ్ కమిట్ అనేటువంటి సర్వీసు, జెన్కిన్స్కి ఆల్టర్నేటివ్ కింద కోడ్ బిల్డ్ అనేటువంటి సర్వీసు, డాకర్ క్యూబర్నెటిస్కి ఏడబ్ల్యూఎస్లో ఈసీఎస్ అండ్ ఫార్గేట్ అనేటువంటి సర్వీసెస్, టెరాఫామ్కి ఆల్టర్నేటివ్గా క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటి సర్వీసెస్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి కంపారిజన్లోనే చూస్తూ ఉంటాము. సో లెఫ్ట్ సైడ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ టూల్స్ అయితే, రైట్ సైడ్ అన్ని కూడా నార్మల్ డెవాప్స్ టూల్స్, బయట ఉండేటువంటి డెవాప్స్ టూల్స్. సో ఈ సెషన్స్లో మనకి ఇవన్నీ కూడా డెవాప్స్ టూల్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తాము. సో ఇది పార్ట్ 4లో మనకి పార్ట్ 4లోనైతే దీని గురించి మనం డిస్కషన్ చేస్తామండి. అండ్ కోర్స్లో మేము ప్రొవైడ్ చేసే వచ్చేసి కోర్స్ తర్వాత ఏడబ్ల్యూఎస్ రెజ్యూమెస్ ప్రొవైడ్ చేస్తాము, విచ్ ఇన్క్లూడ్స్ మీకు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సమ్ రెజ్యూమెస్ ఉంటాయి. సో వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు. ఎవ్రీ సెషన్ తర్వాత సమ్ రికార్డెడ్ వీడియోస్, లైక్ ఇప్పుడు మన సెషన్ జరుగుతుంది, సెషన్ అయిన తర్వాత రికార్డెడ్ వీడియో మీకు 1 to సమ్ 3-4 అవర్స్లో రికార్డెడ్ సెషన్ అయితే షేర్ చేస్తాము. సో ఫస్ట్ సెషన్స్ అయితే మనకి ఫ్రీ సెషన్స్ కాబట్టి ఇవి నా యూట్యూబ్ ఛానల్లో పబ్లిక్ అవైలబుల్గా ఉంటాయి. బట్ లేటర్ ఆన్ మనకి వచ్చేసి ఓన్లీ ప్రైవేట్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రైవేట్ యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ వాటితో పాటు మనం ఇచ్చేటువంటి ప్రెజెంటేషన్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్స్లో మీకు ఎవ్రీడే సెషన్ అయిన తర్వాత షేర్ చేస్తాము. సో అక్కడ నుంచి కూడా మీరు వీటిని యాక్సెస్ చేయొచ్చు. వీటితో పాటు మనం ఏమైనా డెమోస్ చేసేటప్పుడు కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ కమాండ్స్ యూస్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఒకటి రెండు యూస్ చేయొచ్చు, కొన్నిసార్లు ఒక 10-15 కమాండ్స్ మనం యూస్ చేస్తూ ఉండొచ్చు. సో అవన్నీ కమాండ్స్ కూడా మీరు మాన్యువల్గా ఎంట్రీ చేయాలంటే సమ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ కమాండ్స్ కానీ, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ కానీ, ఇన్ కేస్ ఏమైనా కోడ్ రిలేటెడ్ ఫైల్స్ యూస్ చేస్తే ఆ కోడ్ రిలేటెడ్ ఫైల్స్ లైక్ జేసోన్, ఆమెల్, సో ఈ టైప్ ఆఫ్ రిలేటెడ్ టెంప్లెట్ ఫైల్స్ ఏమైనా యూస్ చేసినా సో అవి కూడా మీకు షేర్ చేస్తాం ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్ అండి. సో అండ్ అరౌండ్ ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి మెనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ ఒక 9 ప్రాజెక్ట్స్ వరకు మనం చెక్ చేస్తాము. డెవాప్స్లో వచ్చేసి ఒక 4 కంప్లీట్ సిఐసిడి పైప్ లైన్స్ అంటాం కదా. సిఐసిడి పైప్ లైన్స్ కంప్లీట్గా యాంగులర్కి ఎట్లా చేయాలి, పైథాన్కి ఎట్లా చేయాలి, లేకపోతే జావాకి ఎట్లా చేయాలి, ఇట్లా ఈ 3 డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే మనం చెక్ చేస్తాము. సో దట్ అండ్ ఇది ఏడబ్ల్యూఎస్లో కూడా సిఐసిడి పైప్ లైన్స్ ఎలా చేసుకోవాలి, బయట కూడా ఎట్లా చేసుకోవాలనేటువంటి రెండు ఐడియాస్ అయితే మనకు వస్తాయి. సో టోటల్ కోర్స్ డ్యూరేషన్ అంతా కూడా 4 months ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటుందండి. సో మీకు ఇందులో ఎవ్రీ డే కూడా 7 AM to 9 AM ఐఎస్టీ, సో 2 hours ఆఫ్ సెషన్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఏడబ్ల్యూఎస్ పార్ట్ వచ్చేసరికి 2 months 10 days వరకు ఏడబ్ల్యూఎస్ పార్ట్ అయితే ఉంటుంది. బికాస్ అరౌండ్ ఒక 90+ సర్వీసెస్ దాకా డిస్కస్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ మనకి సర్టిఫికేషన్ వైడ్గా కూడా చెక్ చేస్తాం కాబట్టి సో టోటల్గా 2 months 9 days అయితే పడుతుంది. అండ్ డెవాప్స్కి వచ్చేసి 1 month 20 days వరకునైతే డెవాప్స్కి అయితే పడుతుంది. సో టోటల్గా 4 months అయితే ఉంటుంది. అండ్ వీక్లీ 4 days అయితే ఉంటుందండి.
మండే, ట్యూస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే 4 డేస్ అయితే ఉంటుంది. సో, వెడ్నెస్‌డే వచ్చేసి మనకి ఆఫ్ అయితే వెడ్నెస్‌డే ఒకరోజు ఆఫ్ అయితే ఉంటుంది. సో సో, మీకు థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది. ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలనేటువంటిది కూడా వస్తుందండి. సో, ఈ కోర్స్ అంతట్లో ఏడబ్ల్యూఎస్ వరకు వచ్చేసరికి మీకు అరౌండ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ దాకా వస్తుందండి. సో, 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికి అనంటే లెట్స్ సే మీరు జస్ట్ కాలేజ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ నేర్చుకుంటుంటే మీకు 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. లేకపోతే మీరు ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఏది లేకుండా వేరే డొమైన్ నుంచి ఈ డొమైన్‌కి మూవ్ అవుతున్నా మీకు అరౌండ్ 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ దాకా వస్తుందండి. ఒకవేళ ఇన్ కేస్ మీలో చాలామంది ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ వాళ్ళు కూడా లెట్స్ సే 5, 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కూడా కొత్తగా డొమైన్ చేంజ్ అవ్వడానికి లైక్ ఏడబ్ల్యూఎస్‌లోకి రావడానికి కూడా ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటూ ఉంటారండి. సో, వాళ్ళకొచ్చేసరికి ఏంటి అనంటే ఆల్రెడీ వాళ్ళకి ఐటీ ఫీల్డ్‌లో సమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. సాఫ్ట్‌వేర్స్ పైన ఆర్ ఎల్స్ మనకి నెట్వర్కింగ్ పైన ఆర్ ఎల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన సో, యాస్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ కింద సో, డిఫరెంట్ వెర్టికల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఉంటుంది. సో, వాళ్ళకి వచ్చేసరికి ఏంటి అనంటే 3 ఇయర్స్ కాదు. వాళ్ళు ఇంకా బేస్డ్ ఆన్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఇంకా ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుగా ఏడబ్ల్యూఎస్‌లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. బికాజ్ ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ఉంటది కాబట్టి, ఇక్కడ ఉన్నదే ఇక్కడ వీళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైమ్ నేర్చుకుంటున్న వాళ్ళకి మాత్రం అరౌండ్ 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వరకు మాత్రమే మీకు యాడ్ అవుతది. బికాజ్ మీకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఉండదు కాబట్టి, సో, మీరు అంతవరకే చూసుకోవాలి. అండ్ డెవాప్స్ వరకు వచ్చేసరికి అరౌండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ దాకా వస్తుంది. ప్లస్ వీటితో పాటు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్, థియరిటికల్ నాలెడ్జ్ వీటితో పాటు సర్టిఫికేషన్‌లో ఉండేటువంటి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం కాబట్టి, మీకు 3 సర్టిఫికేషన్ ఎగ్జామ్స్‌లో వచ్చేటువంటిది సిలబస్ కవర్ అవుతది కాబట్టి, ఆ 3 సర్టిఫికేషన్స్ కూడా మీకు మీరు ఓన్‌గా కూడా అటెండ్ చేసుకోవడానికి ఉంటుందండి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, సిస్ఆప్స్ అసోసియేట్ అండ్ డెవలపర్ అసోసియేట్ వరకు అయితే ఉంటుందండి. సో, అయితే మీరు మీ సైడ్ నుంచి చేయాల్సింది ఏంటి అనంటే లైక్ ఎవ్రీడే కూడా సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటే బావుంటది. సో, చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎంథూసియాజంతో స్టార్ట్ అవుతూ ఉంటారు. జాయిన్ అవుతూ ఉంటారు. బట్ ఒక 10 డేస్, 20 డేస్ జాయిన్ అయిన తర్వాత లైక్ వాళ్ళు డిస్కంటిన్యూ అవుతూ ఉంటారు. ఒక 2, 3 డేస్ అయిన తర్వాత లేకపోతే 1 వీక్ అయిన తర్వాత, 10 డేస్ అయిన తర్వాత నేను సెషన్స్ అటెండ్ అవ్వట్లేదు అని చెప్తా ఉంటారు. లేకపోతే నెక్స్ట్ బ్యాచ్‌కి అలౌ చేయమని చెప్తూ ఉంటారు. సో, అటువంటివేవి ఉండవండి. సో, రిఫండ్స్ అనేవి అలౌ చేయము. అండ్ నెక్స్ట్ బ్యాచెస్ కూడా అలౌ చేయము. ఎందుకంటే మీకు లెట్స్ సే ఇప్పుడు బ్యాచ్ 10 యాక్సెస్ అనేటువంటిది ఇచ్చినప్పుడు మీకు లైవ్ సెషన్స్‌కి యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. యాస్ వెల్ యాస్ లైవ్ సెషన్స్‌లో రికార్డ్ అయ్యేటువంటి సెషన్స్ కూడా మీకు యాక్సెస్ అనేటువంటిది ఉంటుందండి. సో, కాబట్టి లైవ్‌కి, రికార్డింగ్‌కి మీకు యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఫర్దర్ బ్యాచెస్‌కి మీరు జాయిన్ అయినా, జాయిన్ అవ్వకపోయినా ఐ మీన్ ఎవ్రీడే సెషన్స్ జాయిన్ అయినా, అవ్వకపోయినా సరే నెక్స్ట్ బ్యాచెస్‌కైతే అలౌ చేయం. దానికి మీరు మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకుంటే సెపరేట్ పేమెంట్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటది యాస్ పర్ దట్ బ్యాచ్ అనమాట. సో, మనకి 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ దాకా వస్తుందని చెప్పాము. బట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఎలా వస్తది అనంటే ప్రాక్టీస్ చేయాలండి. ఒక 2, 3 టైమ్స్ మీరు మనం చేసినటువంటి డెమోని ఫస్ట్ టైమ్ మీరు చేస్తారు. నెక్స్ట్ టైమ్ వచ్చేసి మీరు చూడకుండా 2, 3 టైమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మీకు ఇలా 2, 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది వస్తది. బట్ సింగిల్‌గా ఒకే టైమ్ ప్రాక్టీస్ చేసి వెళ్తే గనక మీకు 2, 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది రాదు. యాస్ ఎ ఫ్రెషర్ కిందే మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా క్వెషన్స్ ఏమైనా అడిగినా మీరు వాటిని ఆన్సర్ అనేటువంటిది చేయలేరు. బికాజ్ ఏదైనా వర్క్ అనేటువంటిది ఒక 2, 3 ఇయర్స్ పాటు మనం చేస్తున్నాము అనంటే సో, విజువల్‌గా ఏ స్టెప్ తర్వాత స్టెప్ 1 ఏమొస్తది? స్టెప్ 2 ఏమొస్తది? స్టెప్ 3 ఏమొస్తది? ఇట్లా వరుసగా ఏదైనా సర్వీస్‌లో స్టెప్స్ అడిగినప్పుడు మనం ఈజీగా ఫ్లో అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. కానీ ఒక్కసారే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతదంటే, ఈ ఫ్లో అంతా కూడా మనకు నోటెడ్ అవ్వదు. సో, ఆ ఫ్లో మనకి నోటెడ్ అవ్వాలి మైండ్‌లో అనుకుంటే దెన్ ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. సో, మనకి వెడ్నెస్‌డే ఆఫ్ ఉంటది కాబట్టి మీరు మండే, ట్యూస్‌డే ఇన్ కేస్ ఏమైనా ఈ ప్రాక్టీస్ చేయడం మిస్ అయితే అది వెడ్నెస్‌డే మనకు ఆఫ్ ఉన్న రోజు మీరిది ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. మళ్ళీ అగైన్ మనకొచ్చేసి థర్స్‌డే, ఫ్రైడే సెషన్ ఉంటది కాబట్టి మళ్ళీ దాన్ని సాటర్‌డే, సండే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ వీకెండ్ డేస్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అందు గురించి మేము వెడ్నెస్‌డే కూడా ఆఫ్ చేసాం. కంటిన్యూయస్‌గా 5 డేస్ సెషన్స్ యాడ్ చేస్తుంటే కొంతమంది మేబీ ఆఫీస్ వర్క్ ఉండొచ్చు. లేకపోతే ఫ్యామిలీ టైమింగ్ స్పెండ్ చేస్తూ ఉండొచ్చు. సో, దానివల్ల ప్రాక్టీస్ చేయలేకపోవచ్చండి. సో, దట్ అందు గురించి వెడ్నెస్‌డే ఒకరోజు ఆఫ్ చేసాము. సో, ఈ డే మీరు ప్రాక్టీస్ చేసుకొని దెన్ థర్స్‌డే, ఫ్రైడే‌కి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చండి. సో, ఏడబ్ల్యూఎస్ వైడ్‌గా చెక్ చేస్తే మనకు డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, అవన్నీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. మళ్ళీ నేను అగైన్ వీటినైతే యాడ్ చేయక్కర్లేదు. సో, అందు గురించి మీరు కూడా సెషన్ జాయిన్ అవ్వడానికైతే వచ్చారు. సో, మెయిన్‌గా ఇక్కడొచ్చేసరికి మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్స్, జూనియర్ క్లౌడ్ ఇంజినీర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, లీడ్ క్లౌడ్ ఇంజినీర్ ఆర్ జూనియర్ డెవలపర్, సీనియర్ డెవలపర్, డెవాప్స్ ఇంజినీర్స్ సో, ఈ డిఫరెంట్ రోల్స్ అన్నిటికి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆర్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ కూడా ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చండి. సో, డిఫరెంట్ జాబ్ రోల్స్ మీరు లైక్ నౌకరీలో గాని ఆర్ డిఫరెంట్ జాబ్ సైట్స్‌లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో, వాటిలో డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే ఉంటాయి.
అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఐ థింక్ మనం ఆల్రెడీ 90+ సర్వీసెస్ అనుకున్నాం కదా! సో, చాలా మందికి సమ్ డౌట్స్ అయితే ఉండొచ్చు. ఈ 90+ సర్వీసెస్‌లో ఏమేం సర్వీసెస్ కవర్ అవుతాయని చెప్పేసి. సో, దీని గురించి ఆల్రెడీ కూడా నేను ఏదైతే బ్యాచ్ 10 రిలేటెడ్ ఇంట్రడక్షన్ వీడియో యూట్యూబ్‌లో చేశానో, దాని వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు ఒక లింక్ అయితే ఉంటుంది. సో, ఆ లింక్‌లో చెక్ చేస్తే గనక మీకు ఏమేం సర్వీసెస్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆ సర్వీసెస్‌లో ఏమేం టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనేటువంటి లిస్ట్ కూడా కంప్లీట్‌గా ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ లిస్ట్ కూడా ఉంటుంది. ప్లస్ డెవాప్స్ టూల్స్ రిలేటెడ్ లిస్ట్ కూడా మీకు అక్కడ ఉంటుందండి. అండ్ వాటి రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి. మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా టూల్ సెట్ ఆర్ టాపిక్స్ ఏమేమి కవర్ అవుతాయి అనేటువంటిది. బట్ జస్ట్ యాస్ ఎన్ హైలైట్ కింద నేను ఇక్కడ స్క్రీన్ పైన ఒకసారి చూపిస్తాను. కేటగరీ ఆఫ్ సర్వీసెస్. సో, కంప్యూట్ సెక్షన్ క్లియర్ డిస్కస్ చేస్తాము. ఏడబ్ల్యూఎస్‌లో స్టోరేజ్ సెక్షన్, నెట్వర్కింగ్ సెక్షన్, డేటాబేస్ సెక్షన్. సో, ఎవరికైనా సరే ఏదైనా క్లౌడ్ నేర్చుకుంటుంటేనండి. ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజ్యూర్ కావచ్చు, వేరే క్లౌడ్ కావచ్చు. ఏ క్లౌడ్ నేర్చుకుంటున్నా లెట్స్ సే ఏదైనా ఒక సింపుల్‌గా ఒక అప్లికేషన్ తీసుకోండి. ఒక అప్లికేషన్ సర్వర్ తీసుకోండి. సో, ఆ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి అనంటే మనకి కంప్యూట్ కావాలి. కంప్యూట్ ఈస్ నథింగ్ బట్ ఎ సర్వర్ అండి. సర్వర్ ఒకటే సరిపోదంటే సరిపోదు. దీనికి కావాల్సినటువంటి హార్డ్ డిస్క్ కావాలి. అంటే సమ్ స్టోరేజ్ కావాలండి. సో, స్టోరేజ్ ఒకటే సరిపోద్దంటే అది కూడా సరిపోదు. దానికి మరి సమ్ ఇంటర్నెట్ కావాలి, సమ్ ప్రైవేట్ ఐపీ కావాలి, సమ్ పబ్లిక్ ఐపీ కావాలి. సో, దాని గురించి మనకు నెట్వర్కింగ్ అనేటువంటిది కూడా అవసరం అవుతదండి. సో, ఇవన్నీ సరిపోతాయంటే ఇవి కూడా సరిపోవు మనకి. డేటాబేస్ అనేటువంటిది కూడా కావాలి టు స్టోర్ సమ్ అప్లికేషన్ డేటా అనమాట అండి. సో, ఈ 4 కేటగరీలో సర్వీసెస్ అనేవొస్తే ఇండస్ట్రీలో మనకున్నటువంటి ఒక 70-80% ఆఫ్ వర్క్ లోడ్స్ అన్నీ కూడా ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్‌లో వేరు వేరు సర్వీసెస్ కూడా వేరే కేటగరీస్ నుంచి కూడా సర్వీసెస్ అయితే యూజ్ చేస్తూ ఉండొచ్చండి. బట్ ఎక్కువ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యూజ్ చేసేటువంటివి ఏంటి అనంటే ఈ 4 కేటగరీ ఆఫ్ సర్వీసెస్ నుంచి కూడా యూజ్ చేస్తాయి. బికాజ్ ఏ అప్లికేషన్ తీసుకున్నా మన కంప్యూట్ గాని, స్టోరేజ్ గాని, నెట్వర్కింగ్ గాని, డేటాబేస్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ 4 కేటగరీలో సర్వీసెస్ పైన మనం క్లియర్‌గా ఉంటే గనక దెన్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని ఆర్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని చాలా క్లియర్‌గా ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ అదర్ ఆస్పెక్ట్స్ బట్టి కూడా డిఫరెంట్ సర్వీసెస్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ ఆర్ క్లయింట్ బట్టి కూడా డిఫరెంట్ అదర్ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. అయితే వీటితో పాటు కొన్ని కొన్ని సర్వీసెస్ ఉంటాయండి కామన్‌గా వచ్చేటువంటివి. ఏ కేటగరీ తీసుకున్నా, ఏ జాబ్ రోల్ తీసుకున్నా లైక్ డెవలపర్ తీసుకున్నా, క్లౌడ్ ఇంజినీర్ తీసుకున్నా, డెవాప్స్ ఇంజినీర్ తీసుకున్నా టచ్ అయ్యేటువంటివి కొన్ని కొన్ని సర్వీసెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎం అనేటువంటి సర్వీస్ కానీ, ఆర్ ఎల్స్ క్లౌడ్ ట్రైల్ గానీ, ఆర్ ఎల్స్ క్లౌడ్ వాచ్ కానీ, సో ఎస్ఎన్ఎస్ కానీ, సో ఇటువంటివి మనకి కొన్ని కొన్ని అందరికీ కామన్‌గా ఉండేటువంటి సర్వీసెస్ కూడా ఉంటాయి. సో ఈ 4 కేటగరీస్‌తో పాటు అవి కూడా మనకు ఒక ఐడియా ఉంటే గనక ఈజీగా మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఈజీగా ఎక్సెల్ చేయడానికైతే ఉంటుందండి. సో అండ్ అదర్ సర్వీసెస్ లైక్ కంటైనర్స్ రిలేటెడ్ సర్వీసెస్, సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీసెస్, మేనేజ్ అండ్ గవర్నెన్స్ అండ్ డెవలపర్ టూల్స్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, మైగ్రేషన్ రిలేటెడ్ టూల్స్ గానీ, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ టూల్స్ గానీ, అండ్ అనలిటికల్ రిలేటెడ్‌గా సో ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. సో టోటల్‌గా ఇందులో వచ్చేసి అరౌండ్ ఒక 90+ సర్వీసెస్ దాకా మనం కవర్ చేస్తాం. సో ఏడబ్ల్యూఎస్‌లో అరౌండ్ ఒక 81 దాకా వస్తాయి. ప్లస్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ టూల్స్ కూడా కలుపుకుంటే మనకి టోటల్‌గా అరౌండ్ 90+ సర్వీసెస్ దాకా వస్తాయి. సో నేను మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్టిఫై అయ్యి ఉండాలి. సో నేనొచ్చేసి అరౌండ్ 9x సర్టిఫైడ్ వరకు కూడా ఏడబ్ల్యూఎస్ పైన అయితే సర్టిఫై అయ్యి ఉన్నాను. సో ఈ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నవన్నీ కూడా నేను హోల్డ్ చేస్తానండి ప్రెజెంట్ వచ్చేసి. ప్లస్ ఐఎమ్ ఏ కమ్యూనిటీ బిల్డర్ ఏడబ్ల్యూఎస్‌లో. ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్‌లో మీరు నా నేమ్ చెక్ చేయొచ్చు. సో లింక్ అనేటువంటిది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఏడబ్ల్యూఎస్ సైట్స్‌లో కూడా యాస్ ఎ కమ్యూనిటీ బిల్డర్ కింద నా నేమ్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ సమ్ అదర్ డీటెయిల్స్ అబౌట్ మీ. సో ఇది జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ అండి. సో ఇన్ కేస్ అగైన్ ఏదైనా స్పెసిఫిక్‌గా కోర్స్ రిలేటెడ్‌గా ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు ఒకసారి చాట్‌లో గాని ఆర్ ఎల్స్ మీరు హ్యాండ్ రైజ్ చేసినా నేను మీకు అక్కడ అన్‌మ్యూట్ ఆప్షన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను. స్పెసిఫిక్‌గా ఓన్లీ కోర్స్ రిలేటెడ్ డీటెయిల్సేనండి. ఆహ్, సందీప్ గారు చెప్పండి. ఆ! అది రాకేష్ ఇప్పుడు మీ వాయిస్ రావట్లేదు. హలో! వినపడుతుందా? చాలా లో వస్తుంది. ఇప్పుడు వినపడుతుందా? బెటర్ చెప్పండి. కాదు ఇప్పుడు మన ఏడబ్ల్యూఎస్‌లో 3 ఇయర్ ప్లస్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవచ్చా? అరౌండ్ 2-3 పెట్టుకోవచ్చు మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి. ఓకే. అండ్ డెవాప్స్‌కొచ్చేటప్పటికి మనకి డాకర్, కుబర్నెటిస్ మీద ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తామా? ఉంటే చేస్తాం. చెప్పాను కదా ఇందాక అరౌండ్ ఒక 4 సీఐసీడీ పైప్‌లైన్స్ వరకు కూడా మనం చేస్తాము. ఏడబ్ల్యూఎస్‌లో చేస్తాము. ప్లస్ నార్మల్ డెవాప్స్ టూల్స్‌లో కూడా చేస్తాం.
ఓకే. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఈ 90+ హ్యాండ్స్ ఆన్ చేస్తామా? లేకపోతే కొన్ని కొన్ని బేసిక్స్ డిస్కస్ చేసి కొన్ని కొన్ని హ్యాండ్స్ ఆన్ చేస్తామా? చేస్తాం. ఇందులో 90లో వచ్చేసరికి మనకి అరౌండ్ ఒక 70+ సర్వీసెస్ దాకా హ్యాండ్స్ ఆన్ చేస్తాము. ఒక 20+ సర్వీసెస్ దాకా థియరిటికల్‌గా అవి మనకి తెలిస్తే సరిపోతుంది. సో, వాటి వరకు థియరిటికల్‌గా మనం డిస్కస్ చేస్తాం. ఓకే. ఓకే. అంతే. అంతే అండి. స్ట్రైట్. ఓకేనండి. హేమంత్ గారు. బ్రో లైక్ రికార్డింగ్ సెక్షన్స్ మీరు పంపిస్తా అన్నారు కదా, అది లిమిటెడ్ టైమ్ ఆఫ్ యాక్సెసా లేదంటే లైక్ లైక్ అది లైఫ్ లిమిటెడ్ ఏం కాదు. సో, అన్‌లిమిటెడ్‌గానే ఉంటుంది. ఎక్స్‌పైరేషన్ ఏమి ఉండదు వాటికి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అనంటే కోర్స్ కంప్లీట్ అయిన ఒక 2, 3 మంత్స్ లోపు మీరు అవి కవర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే టెక్నికల్ కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటది. లాస్ట్ ఇయర్ ఉన్న కంటెంట్ ఇప్పుడు ఉండదు. ఇప్పుడున్న కంటెంట్ నెక్స్ట్ ఇయర్‌కి ఉండదండి. సో, అందు గురించి ఒక 2, 3 ఇయర్స్‌లో మీరు కంప్లీట్ చేసుకుంటే మంచిది. సారీ 2, 3 మంత్స్‌లో చేసుకుంటే మంచిది. షూర్ షూర్ బ్రో, అంతే బ్రో. యాహ్! ఓకేనండి. థ్యాంక్స్. శ్రీని గారు. యాహ్! థ్యాంక్ యూ అండి. సో, మీరు రోల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! డెవాప్స్, డేటా ఇంజినీర్, సిస్ఆప్స్ అండ్ క్లౌడ్ ఆ! ఇంజినీర్. ఆ! సో, హౌ డస్ like these 90 services like split by into 3 different roles? మళ్ళీ మళ్ళీ చెప్పండి. 2, 3 And డిఫరెంట్ this రోల్స్‌కి basically మీరు సర్వీసెస్ యూజ్ చేయాలంటున్నారా? ఇనిషియల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! రోల్స్ లైక్ డేటా ఇంజినీర్, ఆ! డెవాప్స్, సిస్ఆప్ ఇంజినీర్ ఆ! అండ్ ఇంకో రోల్ ఉంది కదా! ఆ రోల్‌లో like how does it 3 roles cover in this course? అనేది not clear. సో, బేసికల్లీ మనం ఏదైతే చేస్తామో ఈ కోర్స్ అందట్లో, మీరు ఆ జాబ్ రోల్స్‌లో చేసేటువంటి వర్క్ కూడా అదే ఉంటదండి. సో, ఓకే. సర్వీస్ తెలుసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం, డిఫరెంట్ సర్వీసెస్‌ని మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనేటువంటిది ఇక్కడ చూస్తాం కాబట్టి, రియల్ టైమ్‌లో జాబ్ రోల్స్‌లో కూడా మనం ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తామో అదే టైప్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఉంటుంది. అంటే డేటా ఇంజినీర్ అండ్ సిస్ఆప్ డేటా ఇంజినీర్ ఉంటదని అడ్మినిస్ట్రేటర్. నేను చెప్పలేదు కదా! సిసాప్స్ ఇంజినీర్, డెవలపర్ అండ్ డెవాప్స్ ఇంజినీర్, అడ్మినిస్ట్రేటర్స్ ఈ రోల్స్‌కైతే ఉంటుంది. డేటా ఇంజినీర్ ఇస్ ఓకే. సెపరేట్. సో, డేటా సెపరేట్. ఇంజినీర్ ఓకే. టాక్స్ అబౌట్ డేటా అనలిటిక్స్ గురించి, మెషిన్ లెర్నింగ్ ఓకే. వాటి గురించి వస్తూ ఉంటది. సో, అది సెపరేట్. అండర్‌స్టూడ్. అది ఇందులో కవర్ అవుతుంది. అండర్‌స్టూడ్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ ఓకే. అండి. థాంక్ యూ. యాహ్! సో, ఫర్దర్‌గా చెక్ చేద్దామండి. సో, చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకు అసలు ఏడబ్ల్యూఎస్ఏ ఎందుకు తీసుకోవాలి? లేకపోతే క్లౌడ్ అనేటువంటిది ఎందుకు తీసుకోవాలనేటువంటి డౌట్ అయితే వస్తుందండి. బట్ చాలామందికి ఆల్రెడీ మన క్లౌడ్ అనేటువంటిది చాలా ఎక్కువగానైతే యూజ్ చేస్తూ ఉంటున్నాం. డే టు డే లైఫ్‌లో కూడా మనకి లెట్స్ సే మన జీమెయిల్ అని కానీ, లేకపోతే ఈమెయిల్ ఐడీస్ ఇట్లా స్టోర్ చేయడానికి గూగుల్ డ్రైవ్ కానీ, వన్ డ్రైవ్స్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం. సో, ఏడబ్ల్యూఎస్ ఎందుకు? క్లౌడ్ ఎందుకు? అనేటువంటి జస్ట్ ఒకసారి యాస్ ఎ బ్రష్ అప్ కింద చెక్ చేద్దాం. లెట్స్ సే సమ్ పాపులర్ బిజినెస్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటానండి. సో, నెట్‌ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ కావచ్చు, హాట్‌స్టార్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఆర్ జియో సినిమా కావచ్చు కొత్తగా యాడ్ అవుతుంది కాబట్టి. సో, ఆర్ ఎల్స్ ఫోన్‌పే, జీపే, అమెజాన్ పే, బుక్ మై షో, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ ఆర్ ఇవన్నీ చెక్ చేస్తే ఇవన్నీ కూడా సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ అండి. సో, లెట్స్ సే ఫస్ట్ బిజినెస్ చెక్ చేస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు వీడియో స్ట్రీమింగ్. సెకండ్ రిలేటెడ్ టు ఫినాన్స్ కైండ్ ఆఫ్ బిజినెస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ సెక్టర్. అండ్ ఫోర్త్ వన్ సోషల్ మీడియా. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి జనరేటివ్ ఏఐలో రీసెంట్‌గా మనకొచ్చినటువంటి చాట్‌జీపీటీ అండ్ గూగుల్ బాట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీటితో పాటు సమ్ కైండ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్. సో, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ బిజినెసెస్ కింద మనం చూడొచ్చు. అయితే ఇందులో ఏది తీసుకున్నారండి? నెట్‌ఫ్లిక్స్‌లో నుంచి మీరు ఒక వీడియో చూడాలన్నా, ఆర్ ఒక వీడియో ప్లే చేయాలి అన్నా, ఆర్ ఎల్స్ మనొక ఫోన్‌పే నుంచి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అన్నా, బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నా, సోషల్ మీడియాలో ఇమేజెస్ అప్‌లోడ్ చేయాలి అన్నా, ఇక్కడ మనకు కామన్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండేటువంటిది ఏంటి అనంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్వర్ అండి. సో, సర్వర్ అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కామన్‌గా అన్ని ప్లేసెస్‌లో కనిపించేటువంటిది సర్వర్ అండి. సో, ఈ సర్వర్ అనేటువంటిది తెచ్చుకోవడానికే మనకి క్లౌడ్ అంతా కూడానండి. సో, క్లౌడ్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, ఏవైనా సరేనండి. మన అప్లికేషన్ ఎక్కడైనా రన్ చేసి, హోస్ట్ చేసి రన్ చేయాలి అనంటే దానికొక సర్వర్ అనేటువంటిది కావాలండి. సో, ఈ సర్వర్‌ని మనం తెచ్చుకోవాలి అనంటే మనకు డిఫరెంట్ వేస్ ఉన్నాయి.
సో 2 వేస్ కింద మనం చూసుకోవచ్చు మెయిన్‌గా కూడా. ఫస్ట్ వే ఏంటి అనంటే, మన దగ్గర డబ్బులన్నీ కూడా ఉంటే, ఈ సర్వర్స్ మనకు మనం ఓన్‌గా పర్చేస్ చేసుకొని, మనకున్నటువంటి ఒక ప్లేస్‌లో ఒక నెట్వర్కింగ్ సెటప్ చేసుకొని, మొత్తం టోటల్ సెటప్ అంతా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇలా క్రియేట్ చేయడానికి ఒక సర్వర్, 2 సర్వర్‌లయితే మనం చేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు ఒక యూట్యూబ్ లాంటి ఒక వెబ్‌సైట్‌ని హోస్ట్ చేయాలి అంటే ఎంతమంది యూజర్స్ ఉంటారు? ఎంత వీడియోస్ అనేవి స్ట్రీమ్ చేస్తూ ఉండాలి? సో, బేస్డ్ ఆన్ బిజినెస్ బట్టి కూడా మనకి అమౌంట్ ఆఫ్ ఈ నంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో, నంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది అనంటే, సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక రూమ్ అనేటువంటిది మనకుండాలి. ఆ రూమ్‌లో సమ్ కైండ్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ ఉండాలి, నెట్వర్కింగ్ ఉండాలి. వీటిని మెయింటైన్ చేసేవి కొన్ని ఉండాలండి. సో, ఇది డ్రాబ్యాక్ అనమాట. లెట్స్ సే ఇప్పుడు యాస్ ఎ పర్సన్ కింద ఒక కొత్త బిజినెస్‌ని నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. సో, కొత్త బిజినెస్‌కి నేను ఒక వెబ్‌సైట్ అనేటువంటిది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, ఈ వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి అనంటే, ఈ వెబ్‌సైట్‌కి సమ్ సర్వర్ అనేటువంటిది ఉండాలండి. సో, ఈ సర్వర్ అనేటువంటిది ఉండాలి అనంటే, నేనిప్పుడు కొత్తగా ఒక సర్వర్ కొనుక్కొని, ఆ సర్వర్‌కి కావాల్సినటువంటి నెట్వర్కింగ్ సెటప్ గానీ, డేటా సెంటర్ సెటప్ కానీ, దీనికొక మళ్ళీ ఒక నెట్వర్కింగ్ ఇంజినీర్‌ని కానీ, వీళ్ళందరిని చేసుకోవాలి అనంటే, నా ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది పెరిగిపోతదండి. సో, అందు గురించే ఇక్కడ మనకుండేటువంటి డ్రాబ్యాక్‌ని చెక్ చేస్తానండి. ప్రాబ్లమ్స్‌ని చెక్ చేస్తే, దీన్ని మనం ట్రెడిషనల్ ఐటీ అని కాల్ చేస్తామండి. అంటే సర్వర్స్ అని మనం కొనుక్కొని మనకు మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిందేంటంటే ల్యాండ్ కావాలి. ప్లస్ ఆ ల్యాండ్‌లో ఒక బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్‌లో మనం ఈ నెట్వర్కింగ్ రిలేటెడ్ కేబుల్స్ ఆర్ ఈ రిలేటెడ్ సెటప్ అంతా కూడా మనం చేయాలండి. ప్లస్ సర్వర్స్ అనేవి కొనుక్కోవాలి. ప్లస్ హార్డ్ డిస్క్ కొనుక్కోవాలి. ప్రీవియస్‌గా మనం చెప్పుకున్నాం కదా! లైక్ డేటాబేసెస్ ఆర్ 4 డిఫరెంట్ కేటగరీస్ అని అవన్నీ మనం తెచ్చుకోవాలండి. హై స్పీడ్ ఇంటర్నెట్ అనేటువంటిది ఉండాలి. సో, ఇవన్నీ చేయడంతో ఏమవుతది అనంటే, మనకి టీసీఓ క్యాపెక్స్ అనేటువంటిది చాలా ఎక్కువైతే అయిపోతదండి. ఈ టెర్మినాలజీస్ మీకెక్కడొస్తాయనంటే, ఏడబ్ల్యూఎస్‌లో మనకి క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేటువంటి ఒక సర్టిఫికేషన్ ఉంది. ఇది మొత్తం అన్నిటికంటే కూడా స్టార్టింగ్ ఉన్నటువంటి ఒక ఈజియెస్ట్ సర్టిఫికేషన్ కింద మనం చూడొచ్చు. క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేటువంటి సర్టిఫికేట్ అండి. అయితే ఇది మన టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, టెక్నికల్ రోల్స్‌లో ఉన్న వాళ్ళకి ఈ పర్టిక్యులర్ సర్టిఫికేట్ అనేటువంటిది యూజ్ అవ్వదు. అంత వాల్యూ అనేటువంటిది మనకు చేయదండి. ఎందుకు చేయదు అనంటే, ఇది ఓన్లీ కూడా ఎవరికి ఎక్కువగా వాల్యూ చేస్తది అనంటే, ఏడబ్ల్యూఎస్‌లో కొత్తగా స్టార్ట్ అవుతున్న వాళ్ళకి ఆర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ రిలేటెడ్ కంపెనీస్‌లో మనకి సేల్స్ రిలేటివ్‌గా వర్క్ చేసేవాళ్ళు గాని, ఆర్ హెచ్ఆర్ రిలేటెడ్‌గా వర్క్ చేసేవాళ్ళు గాని, ఆర్ సమ్ అదర్ డిఫరెంట్ రోల్స్ అండి. టెక్నికల్‌గా కాదు. డిఫరెంట్ రోల్స్‌లో చేసే వాళ్ళకి నాన్ టెక్నికల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేటువంటిది ఉపయోగపడతది. సో, ఇక్కడ సేల్స్ రిలేటెడ్‌గా కస్టమర్‌తో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఇట్లా క్లౌడ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతదా? లేకపోతే ఆన్ ప్రిమైజెస్‌లో ఈ సెటప్ చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతదా? ఏడబ్ల్యూఎస్‌లో పెడితే ఎక్కువ కాస్ట్ అవుతదా? ఈ కాస్ట్ కంపారిజన్స్ చేయాలండి. సో, ఆ కంపారిజన్స్‌లోనే మనకి టెర్మినాలజీస్ అనేవి వస్తాయి. టీసీఓ అనంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్ అండి. టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్ ఈ సెటప్ అంతా చేయడానికి ఎంత కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్ అవుతుంది. రెండోది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అండి. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. సో, ఇవన్నీ కొనడానికి మనకెంత అమౌంట్ అవుతుంది అనేటువంటి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చెప్తారు. సో, ఇవన్నీ చేయాలంటే చాలా కాస్ట్ ఆబ్వియస్‌లీ అవుతదండి. రెండోది ఒపెక్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటదండి. ఒపెక్స్ అంటే ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్. ఇప్పుడు ఇవి కొనేసి పెట్టేస్తే సరిపోదు కదండీ! వీటిని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే సమ్ వర్కర్స్ ఆర్ సమ్ ఇంజినీర్స్ అనేవాళ్ళు అక్కడ ఉండాలి. వాటిని మేనేజ్ చేయాలి. సో, చాలా అయితే మనం చేయాల్సొస్తది. సో, ఇదంతా కూడా సమ్ ప్రాబ్లమ్ కింద మనకి ట్రెడిషనల్‌లో ఉండేటువంటి సమ్ ప్రాబ్లమ్స్ కింద అయితే చూడొచ్చండి. సో, సమ్ గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా సమ్ ఎగ్జాంపుల్స్ కింద చెక్ చేయొచ్చు. ఆహ్, సో, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కూలింగ్, మెయింటెనెన్స్, పవర్ సప్లై ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో, ఇవన్నీ చేసినప్పటికి మనకి హార్డ్‌వేర్ అనేటువంటి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదండీ! సో, వాటిని ఎప్పటికప్పుడు మనం ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, మెయింటెనెన్స్ అనేటువంటిది పెరుగుతది. అండ్ స్కేలింగ్ ఈస్ లిమిటెడ్ అండి. లెట్స్ సే నేను ఒక సర్వర్ అనేటువంటిది కొన్నాను అనుకున్నాను గదండీ! సో, ఈ సర్వర్ సమ్ సైజ్ అనేటువంటిది ఉందండి. కానీ 1 మంత్ తర్వాత ఏమైందంటే నా బిజినెస్ అనేటువంటిది పెరిగింది. సో, నా సర్వర్‌ని సైజ్ పెంచుకోవాలి అనంటే పెంచుకోలేనండి. సో, ఎగ్జిస్టింగ్ ఈ సర్వర్ ఇట్లానే ఉంటది. మళ్ళీ దీనికి తోడు నేను ఇంకొక సర్వర్ కొనుక్కొని, ఆ సర్వర్‌ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటదండి. అంతే తప్ప ఈ సర్వర్‌ని నేను రీప్లేస్ చేసి దీనికంటే ఇంకొక పెద్ద సర్వర్‌ని నేను తెచ్చుకొని పెడదాము. ఇట్లా మనకి ఈ ఆప్షన్ అనేటువంటిది ఉండదు. అందు గురించే మన స్కేలింగ్ ఈస్ లిమిటెడ్ అని చెప్పుకుంటున్నామండి. సో, అగైన్ స్కేలింగ్ అంటే మీకు బేసికల్లీ ఒక సర్వర్ ప్లేస్‌లో 2 సర్వర్స్ పెట్టడం, 2 సర్వర్స్ ప్లేస్‌లో 3 సర్వర్స్ పెట్టడం. ఇలా మనం నంబర్ ఆఫ్ సర్వర్స్‌ని పెంచుకుంటూ వెళ్దాం. కానీ మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే స్కేలింగ్ లిమిటెడ్‌గా ఉంటది. మీరు కొత్త సర్వర్ పెంచాలన్న ప్రతిసారి కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో, ఇది ఒక ప్రాబ్లమ్. అండ్ దీంతో పాటు 24/7 ఒక ఇంజినీరింగ్ టీమ్ అనేటువంటిది ఉండాలి టు మెయింటైన్ ఆర్ టు మేనేజ్ అండి. అండ్ ఇవన్నీ చేసినప్పటికీ లెట్స్ సే సమ్ కామన్ డిజాస్టర్స్ వచ్చినాయి అనుకోండి. సంథింగ్ లైక్ ఎర్త్‌క్వేక్ ఆర్ పవర్ షట్ డౌన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫైర్ ఇష్యూ. సో, ఇవన్నీ అయినాయి అనుకోండి. ఫ్లడ్స్ గాని ఇవేమైనా వచ్చినాయి అనుకోండి. మనం క్రియేట్ చేసిన డేటా సెంటర్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది.
సో, అగైన్ అక్కడ మొత్తం కాస్ట్ అంతా కూడా మనం టోటల్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా మనం లాస్ అయిపోతాం అనేటువంటిది మనకుండేటువంటి ప్రాబ్లమ్స్ కింద అయితే చూడొచ్చండి. సో, అయితే ఇప్పుడు ఈ సర్వర్స్ నేను ఓన్‌గా కొనుక్కొని పెట్టుకునే బదులు ఏం చేయొచ్చు అనంటే, మనకిప్పుడు ఉన్నటువంటి ఈ క్లౌడ్ రిలేటెడ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఏడబ్ల్యూఎస్ కానీ, అజ్యూర్ కానీ, జీసీపీ గానీ, సో, వీటిల్లో మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ కొనుక్కునే బదులు వాటిలో నుంచి రెంట్‌కైతే తీసుకోవచ్చండి. సో, దీనికి ఒక సింపుల్ ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేయాలి అనంటే, లెట్స్ సే చాలామంది జాబ్ చేయడం కోసం హైదరాబాద్ ఆర్ సమ్ సిటీస్‌కి ఆర్ సమ్‌వేర్ వేరే లొకేషన్స్‌కి, వేరే కంట్రీస్‌కి వెళ్తూ ఉంటారండి. సో, వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడ ఉండాలి, స్టే చేయాలి అంటే పర్టిక్యులర్ సిటీస్‌లో, కంట్రీస్‌లో అందరూ కూడా కొత్త హౌస్ అనేటువంటిది కన్‌స్ట్రక్ట్ చేసుకోవడం జరగదండి. సో, ఎవరో కన్‌స్ట్రక్ట్ చేసినటువంటి హౌసెస్ ఉంటాయి. హౌసెస్‌లో ఏం చేస్తామంటే సింపుల్‌గా వాటిని మనం రెంట్‌కి తీసుకొని మనం ఎన్ని రోజులైతే ఉంటామో అన్ని రోజులు అన్ని మంత్స్, అన్ని ఇయర్స్ కూడా రెంట్‌కి తీసుకుంటాం. ఒకవేళ అక్కడే మనం ఫిక్స్‌డ్‌గా స్టే చేయాలి అనుకుంటే గనక దెన్ దాని నియర్ బై ఏదైనా కొత్తది గానీ, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దాన్ని గానీ మనం పర్చేస్ చేయడం జరుగుతది. కానీ ఇమ్మీడియేట్‌గా వెళ్ళిన వెంటనే మనం అక్కడ హౌసెస్ అనేవి కొత్త హౌసెస్ అనేవి తీసుకోవడం గానీ, పర్చేస్ చేయడం గానీ ఇటువంటివి జరగదు. బేసికల్‌గా మనం రెంట్‌కి ఉంటామండి. సో, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటిది కూడా ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, మీరేదైనా వెబ్‌సైట్ అనేటువంటిది హోస్ట్ చేయాలి అనంటే, మీరేం చేస్తారంటే ఈ క్లౌడ్ సర్వీసెస్‌కెళ్తారు. వెళ్లి ఏడబ్ల్యూఎస్ కానీ, అజ్యూర్ కానీ, జీసీపీ గానీ, వేరే క్లౌడ్ సర్వీసెస్‌కి గానీ వెళ్లి, వాటిలో నుంచి ఈ సర్వర్స్‌ని రెంట్‌కి తెచ్చుకుంటారు. సో, రెంట్‌కి తెచ్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అనంటే, లెట్స్ సే ఈ సర్వర్ కాస్ట్ వచ్చేసి ఒక 1,00,000 కాస్ట్ అనుకోండి. మీరు యాక్చువల్‌గా పర్చేస్ చేయాలి అంటే, కానీ ఇది మీరు రెంట్‌కి తెచ్చుకుంటున్నారు. రెంట్‌కి తెచ్చుకున్నప్పుడు ఏమవుతదంటే, ఏడబ్ల్యూఎస్ వాడు హవర్లీ చార్జ్ అనేటువంటిది ఏస్తాడు. సో, బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న సర్వర్ సైజ్‌ని బట్టి అంటే చిన్న సర్వర్‌కి ఒక కాస్ట్ ఉంటది. పెద్ద సర్వర్‌కి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటది. ఇంకా పెద్ద సర్వర్‌కి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటది. సో, ఇలా బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న సర్వర్‌ని బట్టి కూడా మీకు అవర్లీ రెంట్ అనేటువంటిది ఉంటది. దాన్ని బట్టి మీరు పేమెంట్స్ అనేటువంటిది చేయాల్సుంటది. సో, అగైన్ ఇక్కడ ఏది కూడా ప్రీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. అంతా కూడా పే యాస్ యూ గో. అంటే మనం ఎంతవరకు యూజ్ చేస్తామో అంతవరకు పే చేస్తే సరిపోద్ది. ఒక 1 మంత్‌లో టోటల్‌గా ఒక 100 అవర్స్ మనం యూజ్ చేసామనుకోండి. ఆ మంత్ ఎండ్‌లో మనకి 100 అవర్స్‌కి కూడా చార్జ్ చేస్తాడు. ఈ 100 అవర్స్‌కి కూడా మన పేమెంట్ అనేటువంటిది సింపుల్‌గా చేయాల్సొస్తది. సో, ప్రీవియస్‌గా చూస్తే చాలా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ మనం చేయాల్సొచ్చేదండి. కానీ ఇప్పుడు చెక్ చేస్తే ఇది మనం అవర్లీ పేమెంట్స్ అనేవి చేస్తున్నాం. సో, దీనివల్ల ఏమవుతుందండి, ఒకవేళ మన బిజినెస్ అనేటువంటి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందనుకోండి. సో, మనకి వచ్చేటువంటి ఇన్‌కమ్ పెరుగుతది. ఇన్‌కమ్ పెరిగినప్పుడు నంబర్ ఆఫ్ సర్వర్స్‌ని మనం పెంచుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మనం స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ బాలేకపోతే, మనం ఆ బిజినెస్‌ని స్టాప్ చేసేస్తాం. సో, సింపుల్‌గా మనకేమవుతుందంటే, ఎంత వరకైతే కన్జంప్షన్ చేస్తామో ఓన్లీ దాని వరకు చార్జెస్ ఉంటాయి తప్ప, ఎక్స్‌ట్రా ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవి కూడా మనం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అందు గురించే మనకిప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అండి. సో, ఎక్కువ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి అనంటే, డైరెక్ట్‌గా క్లౌడ్ పైనే మనకి హోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. ఇదివరకు రోజుల్లో చెక్ చేస్తే మనకి అరౌండ్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ చెక్ చేస్తే గనక ఆన్ ప్రిమైజెస్ సర్వర్ సెటప్ ఏ కంపెనీకి ఆ కంపెనీకి సెపరేట్‌గా డేటా సెంటర్ సెటప్ అయితే చేసుకునేవండి. బట్ ఇప్పుడు ఏవి కూడా చేయట్లేదు. అన్ని కంపెనీస్ కూడా క్లౌడ్‌కి మూవ్ అవుతున్నాయి కాబట్టి, క్లౌడ్ పైన మనకి చాలా జాబ్ రోల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మేబీ ఇప్పుడు మార్కెట్ బాగోక ఆ జాబ్ రోల్స్ మనకి జాబ్స్ అనేవి మార్కెట్‌లో తగ్గుండొచ్చేమో గానీ, బట్ స్టిల్ మనకి జాబ్ మార్కెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ రిలేటెడ్ మార్కెట్‌లోనైతే జాబ్స్ అనేవి ఎప్పటికైనా ఉంటాయి. బికాజ్ ఏ బిజినెస్‌లో తీసుకున్నా సర్వర్స్ కామన్‌గా ఉంటాయి. సర్వర్స్ కావాలి అనంటే మనకి డెఫినిట్‌గా సంథింగ్ లైక్ క్లౌడ్ అనేటువంటిది ఉండాలి. ఒకవేళ క్లౌడ్ లేదు అనంటే ఆన్ ప్రిమైజెస్‌లో మనకు మనం అన్నీ కొనుక్కొని సెటప్ చేసుకోవాలి. అక్కడ సెటప్ చేసుకుంటే టీసీఓ కాస్ట్ ఎక్కువ అవుతది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కాస్ట్ అనేటువంటిది ఎక్కువైతే అవుతది కాబట్టి అండ్ ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్ కాస్ట్ ఎక్కువ అవుతది కాబట్టి అందరూ కూడా క్లౌడ్ అనేటువంటిది ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. సో, మనకి క్లౌడ్ అనేటువంటిది ఎప్పటికి కూడా ఉంటది. మేబీ ఒక 10, 15 ఇయర్స్ వరకు డౌన్ ద లైన్ చూసుకున్న క్లౌడ్ అనేటువంటిది ఉంటదండి. సో, ఇన్ కేస్ ఆ 10, 15 ఇయర్స్ తర్వాత వేరేదైనా టెక్నాలజీ వచ్చి అప్పుడు చేంజ్ అయితేనే తప్ప ఈ క్లౌడ్ నుంచి మూవ్ అయ్యేది మాత్రం మనకి ఏది కూడా ఉండదండి. సో, టోటల్‌గా ఈ క్లౌడ్స్‌లో చెక్ చేస్తానండి మనకి డిఫరెంట్ క్లౌడ్స్ కనిపిస్తాయి. పబ్లిక్ క్లౌడ్ అని, ప్రైవేట్ క్లౌడ్ అని, హైబ్రిడ్ క్లౌడ్ అని కనిపిస్తాయండి. సో, పబ్లిక్ క్లౌడ్ అంటే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. నేను యాక్సెస్ చేయగలుగుతాను. ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు. ఏడబ్ల్యూఎస్ అజ్యూర్ తీసుకుంటే ఆర్ గూగుల్ తీసుకుంటే ఈ క్లౌడ్స్‌ని ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారండి. సో, ఈటిని పబ్లిక్ క్లౌడ్స్ అంటాం. ప్రైవేట్ క్లౌడ్స్ అంటే నా బిజినెస్ కోసం నేను ప్రైవేట్ డేటా సెంటర్ సెటప్ చేసుకుంటానండి. సో, ప్రీవియస్‌గా చూపించినటువంటి సెటప్ నేను ఓన్‌గా చేసుకుంటాను నా బిజినెస్ పర్పస్. సో, అవి ప్రైవేట్ క్లౌడ్స్ అండి. హైబ్రిడ్ క్లౌడ్ తీసుకుంటే కొన్ని క్లౌడ్స్ ఆర్ కొన్ని కస్టమర్స్ ఏం చేస్తారు అనంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అజ్యూర్ ఇవి తీసుకున్నా సరే ఏడబ్ల్యూఎస్‌లో కొంచెం ఒక 10 సర్వర్స్‌ని డిప్లాయ్ చేస్తారండి. అండ్ అష్యూర్‌లో ఇంకో 10 సర్వర్స్ పెట్టుకుంటారు. ఆన్ ప్రిమైజెస్‌లో ఇంకో 10 సర్వర్స్ పెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుందనంటే పబ్లిక్ క్లౌడ్ ఉంది.
ప్రైవేట్ క్లౌడ్ ఉంది. సో, ఇవి రెండిటిని కలిపి మనం హైబ్రిడ్ క్లౌడ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. బేస్డ్ ఆన్ కొన్ని కంపెనీస్ డిపెండెన్సీస్ బట్టి ఆన్ ప్రిమైజెస్‌లో కొన్ని పెట్టుకుంటారు. కొన్ని హైబ్రిడ్‌లో పెట్టుకుంటారు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్, సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్ వీటన్నిటి బేస్ చేసుకొని మనకి ఇట్లా డిఫరెంట్ క్లౌడ్స్ అయితే ఉంటాయి. సో, వీటిలో మెయిన్‌గా సమ్ బెనిఫిట్స్ మనం చెక్ చేస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే లెట్స్ సే మీరు ఫస్ట్ ఒక చిన్న సర్వర్ తీసుకున్నారండి. సో, ఇది మీకు మీ వర్క్‌కి, మీ లోడ్‌కి, మీ కస్టమర్స్ యాక్సెస్ చేసేటప్పుడు ఇది ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతుందనుకుంటే ఓకే. కానీ మీకు నంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేవాళ్ళు పెరిగినప్పుడు సర్వర్ పైన లోడ్ పెరుగుతది కాబట్టి సర్వర్ స్లోగా వర్క్ అవుతది. సో, ఆ కేస్‌లో మీరు ఏం చేయొచ్చంటే దీన్ని రిమూవ్ చేసేసి పెద్ద సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేస్తే ప్రాసెసర్స్‌లో కూడానండి ఇంటెల్ ప్రాసెసర్స్ అని, లేకపోతే ఏఎండీ ప్రాసెసర్స్ అని డిఫరెంట్ ప్రాసెసర్స్ కనిపిస్తాయి. ఈవెన్ ఈ ప్రాసెసర్స్‌లో కూడా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చండి. సో, ఇట్లా మనకేమవుతుంది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువుంటుంది. కాస్ట్ అనేటువంటిది ఎంత యూజ్ చేస్తామో అంతే పే చేయాల్సొస్తది. ప్లస్ స్కేలబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ కనిపిస్తూ ఉంటది. నంబర్ ఆఫ్ సర్వర్స్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ సర్వర్స్‌ని తగ్గించుకోవచ్చు. అండ్ ఇది బేస్డ్ ఆన్ లోడ్ బట్టి కూడా ఆటోమేటిక్‌గా నంబర్ ఆఫ్ సర్వర్స్ పెరిగేలాగా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ సర్వర్స్ తగ్గేలాగా కూడా మనం కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. సో, ఇవి సమ్ బెనిఫిట్స్ కింద అయితే చూడొచ్చండి. అండ్ వీటన్నిటితో పాటు హై అవైలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్ అనేటువంటిది కూడా ఉండేలాగా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. హై అవైలబిలిటీ అంటే ఒక సర్వర్ మీకు డౌన్ అయిపోయినా వేరొక సర్వర్ మీకు అవైలబుల్‌గా ఉండేలాగా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. సో, ఇలా మనం చేసుకోవచ్చు. వీటి గురించి ఫర్దర్‌గా కూడా మనం డిస్కస్ చేస్తాము. దెన్ ఫైనల్‌గా ఎజిలిటీ మనం ఈజీగా డిఫరెంట్ సర్వీసెస్‌ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో, ఏదైనా సాఫ్ట్‌వేర్ తీసుకుంటే మనకు సర్వర్స్ ఒకటే కాదు. సర్వర్స్‌తో పాటు డిఫరెంట్ అదర్ సర్వీసెస్ కూడా వస్తాయి. సో, వాటన్నిటిని కూడా బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకునే దానికి క్లౌడ్స్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో, కొత్త కంపెనీస్ వచ్చేసరికండి అవి కొత్తగా స్టార్ట్ చేస్తాయి కాబట్టి కొత్త కంపెనీస్, కొత్త బిజినెస్‌ని ఏమంటామంటే మనం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటామండి. సో, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనంటే అవి ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్స్. సో, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్‌గా మనకి క్లౌడ్ పైనే క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు. అజ్యూర్‌లో క్రియేట్ చేసుకోవాలో, ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఆ క్లౌడ్‌లో వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. వీటినే మనం ఏమనుకోవచ్చు అనంటే క్లౌడ్ నేటివ్ అప్లికేషన్స్ అని కూడా కాల్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా క్లౌడ్ మీదే స్టార్ట్ చేస్తారు కాబట్టి వీటికి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. మరి ఆల్రెడీ ఆన్ ప్రిమైసెస్‌లో రన్ చేస్తున్నటువంటి బిజినెసెస్ ఉంటాయి కదండీ! వాటిని క్లౌడ్‌కి మూవ్ చేయాలి అనంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్‌ని. సో, వాటిని క్లౌడ్‌కి మైగ్రేట్ చేయాలి, మూవ్ చేయాలి అన్నప్పుడే మనకి మైగ్రేషన్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే వస్తది. ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్స్ నుంచి కూడా క్లౌడ్‌కి మూవ్ అవ్వడానికే మైగ్రేషన్ అనేటువంటిది వస్తది. అందు గురించి ఇప్పుడు మీకు ఎక్కువ జాబ్ రోల్స్‌లో తీసుకుంటే కనుక మైగ్రేషన్ అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకున్నటువంటి డేటా సెంటర్స్ నుంచి క్లౌడ్‌కి మూవ్ అవుతున్నారు. ఎందుకు మూవ్ అవుతున్నారంటే ఈ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్ ఆర్ ఎక్స్‌పెండిచర్ ఇదంతా కూడా తగ్గించుకోవడానికి బేస్డ్ ఆన్ రెంట్ వైస్ వెళ్ళడానికి వాళ్ళు క్లౌడ్‌కి అయితే మైగ్రేషన్ జరుపుతున్నారు. సో, ఓవర్ ద టైమ్ తీసుకుంటే గనక మోస్ట్‌లీ చాలా మటుకు కంపెనీస్ అయితే మనకి క్లౌడ్‌కి మూవ్ అయిపోతున్నాయి. ఇంకా ఓవర్ ద టైమ్ తీసుకుంటే ఇంకొక 2, 3 ఇయర్స్‌లో తీసుకుంటే కంప్లీట్‌గా అన్ని బిజినెస్‌లు కూడా మనకి క్లౌడ్‌కి మూవ్ అయిపోవడం అయితే జరుగుతది. సో, ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో మనకి లెట్స్ సే ఔట్ ఆఫ్ 100% ఆఫ్ జాబ్ క్లౌడ్ మార్కెట్ గనక తీసుకుంటే ఇందుట్లో ఒక 80-90% అండి. 80-90% ఒక సింగిల్ క్లౌడ్‌ని యూజ్ చేస్తున్నారు. అయితే ఏడబ్ల్యూఎస్ కానీ, లేకపోతే అజ్యూర్ కానీ, జీసీపీ గానీ సింగిల్ క్లౌడ్స్ యూజ్ చేయొచ్చండి. అయితే రిమైనింగ్ ఉన్నటువంటి 10-20% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు అనంటే ప్రాజెక్ట్స్ ఆర్ కంపెనీసు వీళ్ళు మల్టీ క్లౌడ్‌కెళ్తున్నారండి. అంటే ఏడబ్ల్యూఎస్ ఉంటది వాళ్ళకి, అజ్యూర్ కూడా ఉంటుంది ఆర్ జీసీపీ కూడా ఉండొచ్చు. మినిమమ్ అయితే 2 క్లౌడ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు 2 క్లౌడ్స్ మెయింటైన్ చేస్తున్నారంటే మనం ప్రీవియస్‌గా ఏదైతే ఫ్లడ్స్ కానీ, ఎర్త్‌క్వేక్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనుకుంటున్నామో ఇన్‌కేస్ ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ డౌన్ అయిపోయిందనుకోండి. అప్పుడు వాళ్ళ బిజినెస్ అనేటువంటిది డౌన్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు అజ్యూర్‌లో కూడా పెట్టుకుంటున్నారు. జీసీపీలో కూడా పెట్టుకుంటున్నారు. సో, ఈ 10-20% ఆల్రెడీ మల్టీ క్లౌడ్ యూజ్ చేస్తున్నారండి. సో, ప్రెజెంట్ వచ్చేసి 80-90% సింగిల్ క్లౌడ్ సరిపోతుంది. కానీ ఇది ఓవర్ ద ఇయర్స్ ఏమవుతదంటే నెక్స్ట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్‌లో చెక్ చేస్తే ఇది ఏడబ్ల్యూఎస్‌తో పాటు వేరే సెకండ్ క్లౌడ్ కూడా ఖచ్చితంగా అన్ని ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ అయితే అవుతదండి. సో, మనకేమవ్వాలి అనంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ సింగిల్ క్లౌడ్ బదులు మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా ఉండాలి. సో, మనం క్లౌడ్ మార్కెట్‌లో సస్టైన్ అవ్వాలి అనంటే. సో, ప్రెజెంట్ అయితే ఏడబ్ల్యూఎస్‌తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు డౌన్ ద లైన్ ప్లాన్ చేసుకోవచ్చు. వితిన్ 3 మంత్స్ ఆర్ వితిన్ 6 మంత్స్‌లో ఆర్ నెక్స్ట్ 6 మంత్స్‌లో మీరు అజ్యూర్ కూడా స్టార్ట్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకనంటే మనకి వన్స్ ఒక క్లౌడ్ అనేటువంటిది నేర్చుకున్నామనంటే ఈజీగానే సెకండ్ క్లౌడ్ కూడా నేర్చుకోవచ్చు. మోర్ ఆర్ లెస్ టెర్మినాలజీస్ మనకు డిఫరెంట్‌గా ఉండొచ్చేమో గానీ బట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఎట్లనైతే వస్తుందో
సేమ్ అజ్యూర్ క్లౌడ్ కూడా మోర్ ఆర్ లెస్ కొన్ని చేంజెస్ ఉన్నప్పటికీ కూడా మోర్ ఆర్ లెస్ మనకు సిమిలర్గానే వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వేరే క్లౌడ్స్ కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఒక క్లౌడే మీరు నేర్చుకుని ఉండకుండా నెక్స్ట్ ఇమీడియట్గా అజ్యూర్ కానీ జీసీపీ కానీ ఏదో ఒక సెకండ్ క్లౌడ్ కూడా నెక్స్ట్ డౌన్ ద లైన్ ఒక 6 monthsలో ఒక 1 yearలో మీరు నేర్చుకుని ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే మీ ప్రొఫైల్లో 2 క్లౌడ్స్ ఉన్నట్టుగా మీరు చూసుకోవచ్చండి. సో క్లౌడ్ జాబ్ మార్కెట్ అనేటువంటి ఎప్పుడూ మనకి యూజ్గానే ఉంటుంది. బికాజ్ ఇక్కడ సర్వర్స్ అనేవి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి సో వాటిని మెయింటైన్ చేయడానికి ఇంజనీర్స్ అనేవాళ్ళు ఎప్పటికీ అవసరంగానే ఉంటారండి. సో డిఫరెంట్ రోల్స్ చెక్ చేస్తే ఇవి ఆల్రెడీ చూసాం. క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ రోల్స్ కింద అయితే ఈ సెక్షన్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో జస్ట్ ఒక చిన్న లైక్ క్లౌడ్లో సర్వర్స్ అనేవి రెంట్కి తీసుకుంటున్నాం అనుకున్నాం కదండి. సో ఈ రెంట్కి తీసుకునేటువంటి వాటిలో కాస్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది చెక్ చేయాలి అనుకున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు యాడ్ చేస్తానండి. లెట్స్ ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికి. సో హౌ డూ యూ బై ఏ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ అండి. సో ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ తీసుకోవాలంటే ఎలా బై చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి ఫ్లిప్కార్ట్ అనేటువంటిది కానీ ఆర్ అమెజాన్లో కానీ ఆర్ మనకి డిఫరెంట్గా ఈ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా కంపేర్ చేసుకునేందుకు అయితే మనకి డిఫరెంట్ కంపారిజన్ టూల్స్ అనేవి యూస్ చేస్తాం. బేసికలీ మెయిన్గా మనం చెక్ చేసేది ఏంటి అని అంటే సో ర్యామ్ ఎంత వస్తుందో చూసుకుంటామండి, ప్లస్ కోర్ ఎంత వస్తుందో చూసుకుంటామండి, సో ప్లస్ వీటితో పాటు స్టోరేజ్ ఎంత వస్తుందో చూసుకుంటాం, సో వీటితో పాటు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమి వస్తున్నాయి, ఇట్లా వీటన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటాం. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఒక టైప్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, లైనెక్స్ అయితే వేరే కాస్ట్ ఉంటుంది, అండ్ మ్యాక్ ఓఎస్ అయితే అది ఇంకా వేరే కాస్ట్ అయితే వస్తుంది. సో ఇట్లా మనకి ఏమవుతుందంటే ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చేంజ్ అవుతున్నప్పుడు మనకు ఉండేటువంటి ఆ పర్టికులర్ లైక్ దాని కాస్ట్ అనేటువంటిది కూడా మనకు పెరుగుతుంది. మొబైల్ కానీ ల్యాప్టాప్ అనేటువంటిది కానీ తీసుకుంటే కాస్ట్ అనేటువంటిది కూడా పెరుగుతుంది. సేమ్ క్లౌడ్లో కూడా ఏంటి అని అంటే మీకు బేస్డ్ ఆన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ బట్టి కూడా మనం తీసుకునేటువంటి సర్వీస్కి డిఫరెంట్ కాస్ట్ అనేటువంటిది ఉంటుందండి. సో లెట్స్ సే అమెజాన్లో తీసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. యా, సో ఈ మెయిన్గా ఎందుకు చూపిస్తున్నానంటే క్లౌడ్లో కూడా మనకి ఏదైతే రెంట్కి తీసుకుంటున్నాం అనుకుంటున్నామో రెంట్కి తీసుకున్నప్పుడు మీరు చూస్ చేసుకున్నటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ బట్టి కూడా కాస్ట్ అనేటువంటిది వ్యారీ అవుతూ ఉంటుందండి. చెన్నై సర్వర్ తీసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది, అండ్ ఇంటెల్ ప్రాసెసర్ తీసుకుంటే వేరే కాస్ట్ ఉంటుంది, అండ్ గ్రావిటన్ ప్రాసెసర్ ఉంటుంది దానికి వేరే కాస్ట్ ఉంటుంది, ఏఎండి ప్రాసెసర్ అయితే ఇంకా వేరే కాస్ట్ అయితే ఉంటుంది. అట్లా మనం చూస్ చేసుకునేటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకుని డిఫరెంట్ కాస్టింగ్స్ అయితే మనకి క్లౌడ్లోనే అయితే వస్తూ ఉంటాయి. ప్లస్ ఏడబ్ల్యూఎస్ మనం చెక్ చేస్తానండి. ఏడబ్ల్యూఎస్ వచ్చేసరికి మనకు ఉన్నటువంటి అన్ని క్లౌడ్స్లో కూడా టాప్ ఆఫ్ ద లిస్ట్లో ఉన్నటువంటి క్లౌడ్ కింద అయితే మనం ఏడబ్ల్యూఎస్ని చెక్ చేసుకోవచ్చు అండి. సో టాప్ ఆఫ్ ద లిస్ట్లో మనం చెక్ చేస్తే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఉంటుంది, సెకండ్ అజ్యూర్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి గూగుల్ అయితే ఉంటుంది. సో ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదండి. మనకి ఆన్లైన్లో గార్ట్నర్ చార్ట్స్ అనేవి ఉంటాయి. సో వీడు ఏం చేస్తాడనంటే ఇప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఉన్నటువంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా రివ్యూ చేసి సో వాటికి ఒక ర్యాంకింగ్ అనేటువంటిది ఇస్తాడండి. సో ఈ గార్ట్నర్ అనాలిసిస్లో చెక్ చేస్తే లాస్ట్ 12 years నుంచి కూడా మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటిదే టాప్ ఆఫ్ ద లిస్ట్లో కనిపిస్తుంది. సో సమ్ ఇయర్స్ బ్యాక్ మనకి ఇక్కడ అలీబాబా క్లౌడ్ అనేటువంటిది కూడా కొంచెం దగ్గరలో అయితే కనిపిస్తూ ఉండేది, బట్ ఇప్పుడు కంప్లీట్గా అది వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ చెక్ చేస్తే టోటల్గా కూడా ఓన్లీ 3 క్లౌడ్స్ అనేవి ఎక్కువగా మేజర్ రోల్ అనేవి ప్లే చేస్తున్నాయి. అందు గురించే ఫస్ట్ ప్రయారిటీ మీరు ఏడబ్ల్యూకి ఇస్తున్నారు. సో సెకండ్ ప్రయారిటీ అజ్యూర్ కానీ జీసీపీ కానీ యాజ్ ఎన్ సెకండ్ క్లౌడ్ కింద మీరు మీ ప్రొఫైల్ యాడ్ చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కానీ గూగుల్ క్లౌడ్ కానీ డౌన్ ద లైన్ 6 months ఆర్ నెక్స్ట్ ఇయర్స్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ద లెర్నింగ్ పర్పస్ అండి. సో అందుగురించే వీటికి ఇన్ని క్లౌడ్ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అండి వీటిలో మనకు అసలు ఎంత నాలెడ్జ్ ఉంది అనేటువంటిది మనం షోకేస్ చేసుకోవాలి, మనం ప్రూవ్ చేసుకోవాలనేటువంటి దానికోసం సర్టిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. అందుగురించి ఏ జాబ్ రోల్ ఆర్ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకున్నా సరే మీకు సర్టిఫికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. వాళ్ళు అసోసియేట్ సర్టిఫికేట్ అని, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అని, ఇట్లా ఏదో ఒక సర్టిఫికేట్. ఏడబ్ల్యూఎస్ వరకు ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అజ్యూర్కి అజ్యూర్ ఉన్నాయి, జీసీబీకి జీసీబీ ఉన్నాయి, ఒరాకిల్కి క్లౌడ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ప్లస్ టెరాఫామ్కి టెరాఫామ్ సర్టిఫికేషన్ ఉన్నాయి, క్యూబర్నెటిస్కి దాని సర్టిఫికేషన్ ఉంది. అట్లా ఏ టూలింగ్ తీసుకున్నా సరే సర్టిఫికేషన్ ఉంది. సర్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ మనకి ఎందుకు అని అంటే మనల్ని మనం షోకేస్ చేసుకునేందుకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ఎల్స్ మనకి జాబ్ రిలేటెడ్ సెర్చెస్లో యూస్ అయ్యేందుకు మన కంపెనీలో ఓకే ఇందులో నాలెడ్జ్ అనేటువంటిది ఉంది అని చెప్పుకునేందుకు సర్టిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సర్టిఫికేషన్స్ మీకు సమ్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్లో జాబ్ ప్రొఫైల్స్ వాల్యూ పెంచేందుకు అండ్ సాలరీస్ వైజ్గా కూడా సర్టిఫికేషన్స్ అయితే యూజ్ అవుతాయండి. అయితే సర్టిఫికేషన్స్ ఒక్కటే మనకు సరిపోతుందంటే అది చాలదు. సర్టిఫికేషన్ తోటి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అండి.
సర్టిఫికేషన్ చేసి నాలెడ్జ్ లేకపోతే అది మనకి అగైన్ వేస్ట్ అండి. సర్టిఫికేషన్ ఉండాలి. ఆ సర్టిఫికేషన్‌తో పాటు దాని రిలేటెడ్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా మన దగ్గర అయితే ఉండాలి. అది లేకపోతే వేస్ట్ అన్నమాట. అయితే సర్టిఫికేషన్ చేయడం చాలా డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ ఏం కాదండి. మనం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం మన కోర్స్‌లో చూస్తే. వీటిపైన ప్రాక్టీస్ చేస్తామండి. ఇవి 2 మన కోర్స్‌లోనే చేస్తాం. వీటి తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ సైడ్ నుంచి ఏ ఎగ్జామ్‌కైనా సమ్ ప్రాక్టీస్ క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి కాబట్టి, ఇక్కడ కూడా మనం ఏదైతే సర్టిఫికేషన్ చేయాలనుకుంటామో, ఆ సర్టిఫికేషన్ రిలేటెడ్‌గా సమ్ ప్రాక్టీస్ క్వెషన్స్ అనేవి చేస్తే గనక ఈజీగా మనం సర్టిఫికేషన్‌ని క్లియర్ చేసుకోవచ్చు. సో, సర్టిఫికేషన్ కూడా మనం ఈజీగా ప్లాన్ చేసుకొని క్లియర్ చేసుకునే దానికైతే ఆప్షన్ అయితే ఉంటది. సో, దెన్ మనకి జస్ట్ క్వెషన్ టు ఆల్ ఆఫ్ యూ అండి. సో, హౌ మెనీ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ ఆర్ దేర్ టోటల్లీ? సో, ఎనీ ఐడియా అండి? సో 13, 9, 10, 11, 11, 11, 12. ఓకే. సో, టోటల్‌గా చెక్ చేస్తే మనకి ఏడబ్ల్యూఎస్‌లో అరౌండ్ 13 సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ సూనర్ దిస్ విల్ గో టు 12 అండి. సో, ఇది అంటే క్వెషన్ అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. బట్ జనరిక్‌గా చెక్ చేస్తే గనక మనకి లైక్ ఎప్పటికప్పుడు ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి. వాడు కొన్ని కొన్ని సర్టిఫికేషన్స్ రిమూవ్ చేస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటాడు. బట్ ప్రెజెంట్ చెక్ చేస్తే మనకి ఫౌండేషన్ లెవెల్‌లో క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేటువంటిది ఉంటుంది. సో, ఇది ఆల్రెడీ చెప్పాను కదా! నాన్ టెక్నికల్ వాళ్ళు దీన్ని చేస్తారండి. టెక్నికల్ వాళ్ళందరూ కూడా ఐదర్ అసోసియేట్ గానీ, ప్రొఫెషనల్ గానీ ఆర్ స్పెషాలిటీ లెవెల్ సర్టిఫికేషన్స్ గానీ చేస్తారు. సో, ఫౌండేషనల్‌లో ఒకటే ఉంటుంది. అసోసియేట్ లెవెల్‌లో ప్రొఫెషనల్, స్పెషాలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, వీటిలో ఇప్పుడు మన కోర్స్ కవర్ చేసేటువంటిదొచ్చేసి ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, డెవలపర్ అసోసియేట్, సిసాప్స్ అసోసియేట్ ఇక్కడ కవర్ అవుతుంది. అలా అని చెప్పేసి అసలు ఈ ప్రొఫెషనల్, స్పెషాలిటీకి మళ్ళీ సెపరేట్ సిలబస్ నేర్చుకోవాలనంటే కాదండి. ఇక్కడ వచ్చిన సిలబస్సే ఉంటది. కాకపోతే ఇంకొంచెం అక్కడ డెప్త్ అనేటువంటిది ఇంకొంచెం పెరుగుతదండి. అసోసియేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లో ఏమవుతది అనంటే మీకు క్వెషన్ వచ్చేసి ఒక 1, 2 లైన్స్ ఆఫ్ క్వెషన్ అయితే ఉంటదండి. కానీ ప్రొఫెషనల్ గాని, స్పెషాలిటీకి గాని వచ్చేసరికి ఏమవుతది అనంటే మీ క్వెషనే సమ్ 5 లైన్స్ గాని, 10 లైన్స్ గాని, 20 లైన్స్ క్వెషన్ గాని, ఎంటైర్ పేజ్ అంతా కూడా ఒక క్వెషనే ఉంటదండి. సో, ఆ క్వెషన్‌ని చదివి ఆ సినారియోని అండర్‌స్టాండ్ చేసుకోవడానికే మనకి ఎక్కువ పేషెన్స్ అనేటువంటిది కావాల్సొస్తది. అంటే సినారియో బేస్డ్ టైప్ ఆఫ్ క్వెషన్ అనేవి ఇంకొంచెం డెప్త్‌గా అయితే వెళ్తాడు. అండ్ ఈవెన్ సేమ్ విత్ ద వాటికి ఇచ్చేటువంటి ఆప్షన్స్‌లో కూడా సేమ్ ఆన్సర్సే ఐ మీన్ ఆన్సర్స్ కూడా సేమ్ అంతే ఒక 4, 5 లైన్స్ ఆఫ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. సో, వాటిని రీడ్ చేయడానికే మనకి ఎక్కువ టైం అనేటువంటిది పడతది. సో, ప్రొఫెషనల్ స్పెషాలిటీ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఉంటే మనకి హెల్ప్ అవుతది. బట్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా వీటిని క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే కవర్ చేస్తున్నామో అదే సిలబస్ అనేటువంటిది మీకు సరిపోతదండి. కాకపోతే మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కడ అనంటే ఇక్కడ ఇన్ని లైన్స్ ఆఫ్ క్వెషన్ వచ్చినప్పుడు ఇంత లైన్స్ ఆఫ్ క్వెషన్‌ని మనం చదివి అందులో ఉన్నటువంటి కాంటెక్స్ట్‌ని తెలుసుకొని దానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఆన్సర్‌ని సెలెక్ట్ చేసేంత పేషెన్స్ అనేటువంటిది ఉండాలి. ఓన్లీ అబౌట్ పేషెన్స్ అండి. సో, ఏమవుతది అనంటే మనకి 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో బేసికల్లీ ప్రొఫెషనల్ అండ్ స్పెషాలిటీ 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటది. సో, 180 మినిట్స్ అయితే కనిపిస్తుంది. సో, ఈ 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో మీకు ఏమవుతది అనంటే బోర్ కొట్టేస్తా ఉంటదండి. సో, క్వెషన్స్ చదివి, చదివి, చదివి 1 అవర్ అయ్యేసరికి బోర్ కొట్టేస్తూ ఉంటది. సో, తర్వాత అయినా సరే మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే బోర్ కొట్టకుండా లైక్ ఆ 3 అవర్స్ కూడా క్వెషన్స్ చదివి బోర్ కొట్టినప్పుడు మన బ్రెయిన్ అయితే సరిగ్గా పనిచేయదు. సో, ఆ బ్రెయిన్ కూడా మనకు బోర్ కొట్టకుండా సరిగ్గా పని చేసేలాగా మనం యాక్చువల్లీ ప్లాన్ చేసుకుంటే ప్రొఫెషనల్ స్పెషాలిటీని కూడా క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అసోసియేట్‌ని మీరు చేస్తే గనక మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, అసోసియేట్ వచ్చేసి మీకు 130 మినిట్స్ ఆఫ్ టైమ్ అయితే ఉంటుంది. సో, టోటల్‌గా 65 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 75 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 65 ఇక్కడ 65 ఉంటాయి. సో, ఓన్లీ ప్రొఫెషనల్ మాత్రం 75 క్వెషన్స్ అయితే ఉంటాయి. అయితే మీకు మార్క్స్ వైస్‌గా చెక్ చేస్తానండి. సో, అన్ని ఎగ్జామ్స్ కూడా 1000 మార్క్స్‌కే ఉంటాయి. అండ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ వచ్చేసి 720 ప్లస్ మార్క్స్ రావాలి. అసోసియేట్ 720 ప్లస్ మార్క్స్ రావాలి. ప్రొఫెషనల్ స్పెషాలిటీ వచ్చేసి 750 ప్లస్ మార్క్స్ అయితే రావాలండి. 750 ప్లస్ మార్క్స్ అయితే రావాలి. ఈ ప్రొఫెషనల్ స్పెషాలిటీ వచ్చేసి ఎక్స్‌ట్రా మార్క్స్ అయితే రావాలన్నమాట. సో, అండ్ కాస్ట్ వైస్‌గా చెక్ చేసినా ఫౌండేషనల్ అరౌండ్ $100 ప్లస్ జీఎస్టీ. అసోసియేట్ $150 ప్లస్ జీఎస్టీ. అండ్ ప్రొఫెషనల్ స్పెషాలిటీ వచ్చేసి $300 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటదండి. అండ్ వీటి బెనిఫిట్స్ మనం చెక్ చేస్తే మీరు వన్స్ ఒక సర్టిఫికేషన్ చేస్తే సర్టిఫికేషన్‌కి రిలేటెడ్‌గా ఈ టైప్ ఆఫ్ బ్యాడ్జ్ ఒకటిస్తాడు. సర్టిఫికేట్ ఒకటిస్తాడండి.
ప్లస్ వీటితో పాటు నెక్స్ట్ సర్టిఫికేట్ చేయడానికి 50% కూపన్ ఇస్తాడండి. 50% ఆఫ్ కూపన్ అయితే ఇస్తాడు. లెట్స్ మీరు క్లౌడ్ ప్రాక్టీషనర్ కంప్లీట్ చేశారనుకోండి, మీకు 50% ఆఫ్ కూపన్ ఇస్తాడండి. సో దీనికి మీరు ఆల్రెడీ $100 పే చేసి ఉంటారు. సో 50% కూపన్ తోటి ఏం చేస్తాడంటే, లెట్స్ మీరు అసోసియేట్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఇది $150 కదా, దీంట్లో నుంచి 50% మైనస్ చేస్తాడండి. సో ఏమవుతుంది, మీరు $75 ప్లస్ జిఎస్టీ పే చేస్తే సరిపోతుంది. లేదు మీరు ప్రొఫెషనల్ ఇదే 50% అప్లై చేయొచ్చండి. సో $300 కాస్త $150 ప్లస్ జిఎస్టీ అయితే అవుతుందండి. సో అలాగే మీకు ఏంటి అని అంటే 50% కూపన్ నెక్స్ట్ సర్టిఫికేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కొన్ని టైమ్స్ మీరు ఇన్ కేస్ ఎంఎన్సీ రిలేటెడ్ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళే కూపన్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీరు చేయాలనుకున్నప్పుడు ఒకసారి మీ మేనేజర్స్ని కానీ, టీమ్ లీడ్స్ని కానీ, ఆర్ మీరు మీ అథారిటీస్ని కానీ ఒకసారి మీరు అడగొచ్చు టోటల్గా చూస్తే. సో రీసెంట్గా కొత్తగా డేటా ఇంజనీర్ అని ఒక కొత్త అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ అయితే యాడ్ చేశాడు. సో ఇది మనకి మార్చ్ 12th నుంచి కూడా సో సర్టిఫికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సో మన కోర్సులో మనం కవర్ చేసేటువంటిది వచ్చేసి ఈ 3 సర్టిఫికేషన్స్లో ఉన్నటువంటిది కంప్లీట్గా కవర్ అవుతుంది. రిమైనింగ్ సర్టిఫికేషన్స్ కూడా సిలబస్ అనేటువంటి సిమిలర్గా ఉంటుంది కానీ బట్ అందులో సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కావాలి. సో డేటా ఇంజనీర్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇది పర్టికులర్లీ టాక్స్ అబౌట్ డేటా అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, సైజ్ మేకర్ ఇవన్నీ కూడా. సో దానికి ఇంకొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ వేరే నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో ఇవి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అనమాట అండి. సో ఏమైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒకసారి యాడ్ చేయండి వీటన్నిటి గురించి కూడా. యా సో ఇది జస్ట్ బేసిక్స్ అబౌట్ క్లౌడ్ అండ్ సమ్ ఏడబ్ల్యూఎస్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ 1 minute నేను ఒకసారి మీకు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా కూడా ఒక డాక్యుమెంటేషన్ అయితే చూపిస్తాను. సో మీరు ఆ డాక్యుమెంటేషన్ చెక్ చేయొచ్చు. అమృత గారు, హౌ లాంగ్ దీస్ సర్టిఫికేషన్స్ ఆర్ వ్యాలిడ్? దీస్ సర్టిఫికేషన్స్ మనకి 3 years ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుందండి. సో 3 years తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిన తర్వాత మీరు మళ్ళీ రీసర్టిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను ఒకసారి ఈ లింక్ ఒకటి షేర్ చేస్తానండి. ఈ లింక్ వచ్చేసి మనకి ఇవి ఏడబ్ల్యూఎస్ వైట్ పేపర్స్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాం. సో ఈ వైట్ పేపర్స్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. సో నేను చెప్పేటప్పుడు ఎక్కువగా ఏమంటూ ఉంటానంటే ఏడబ్ల్యూఎస్లో 200+ సర్వీసెస్ ఉంటాయనేటువంటిది నేను చెప్తూ ఉంటాను. సో ఇక్కడ మీకు చూస్తే కనుక ఓవర్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఓవర్ 200 ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్లో ఉన్నాయి. ప్లస్ మనం ఇందాక కొన్ని కేటగిరీస్ చూసామండి. అంటే కంప్యూట్ కేటగిరీ, స్టోరేజ్ కేటగిరీ, డేటాబేస్ కేటగిరీ, నెట్వర్కింగ్ ఇవి చూసాం. ఇవే కాకుండా మీకు అనలిటిక్స్ కేటగిరీ, డెవలపర్ టూల్స్ కానీ, మొబైల్ టూల్స్ కానీ, మేనేజ్మెంట్ టూల్స్ కానీ, ఐఓటీ కానీ, సెక్యూరిటీ కానీ అండ్ ఇంకా చెక్ చేస్తే మనకి వేరే డిఫరెంట్ టూల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కేటగిరీ ఓపెన్ చేస్తాను. ఇవంతా కూడా డిఫరెంట్ కేటగిరీ సెట్ అండి. ఇదంతా కూడా చూస్తే మీకు రోబోటిక్స్ ఉంటాయి, శాటిలైట్ ఉంటుంది, క్వాంటమ్ టెక్నాలజీ, ఐఓటీ, గేమింగ్ రిలేటెడ్గా, మైగ్రేషన్ రిలేటెడ్గా, మీడియా రిలేటెడ్గా. సో ఇవన్నీ యాజ్ ఎ సర్వీస్ కింద మనకి అవైలబుల్గా ఉంటాయి. బయట చెక్ చేస్తే రోబోటిక్స్ ఈజ్ ఏ టెక్నాలజీ, శాటిలైట్ ఈజ్ ఏ డిఫరెంట్ టెక్నాలజీ అండ్ డిఫరెంట్ స్ట్రీమ్ అండ్ డేటాబేసెస్ ఈజ్ డిఫరెంట్ థింగ్, ఐఓటీ ఈజ్ డిఫరెంట్ టెక్నాలజీ, ఏఐఎంఎల్ ఈజ్ ఏ డిఫరెంట్ టెక్నాలజీ. బట్ ఇవన్నీ కూడా యాజ్ ఎ సర్వీస్ కింద క్లౌడ్ పైన మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అందు గురించి క్లౌడ్ అడాప్టబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటితో పాటు టైప్స్ ఆఫ్ క్లౌడ్ గురించి, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ ఆర్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఆర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అయితే ఉంటాయి. ఓవర్గా చెక్ చేస్తే మనకి అరౌండ్ ఇది 190+ కంట్రీస్లోనైతే మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఈ ఏడబ్ల్యూఎస్ ఎక్కడెక్కడ ఉందనేటువంటిది ఒక ఐడియా రావాలి అంటే మీకు గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కమింగ్ సెషన్లో మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. బట్ జస్ట్ ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లింక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ చేసి చెక్ చేస్తే మీకు ఇందులో టోటల్గా ప్రెసెంట్ ఏడబ్ల్యూఎస్ ఎక్కడెక్కడ ఉందనేటువంటిది ఈ ప్లేసెస్లో మీకు కనిపిస్తుందండి. సో ఇది ఓల్డ్ మ్యాప్లో డిఫరెంట్ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. సో ఇందులో మీకు రీజన్స్ అండ్ ఏజెస్ అనేటువంటి కనిపిస్తుంది. ఈ ప్లేస్లోకి వస్తే నార్త్ అమెరికాలో ఏమేం ప్లేసెస్లో ఉన్నాయి, మనం వచ్చేసి ఏషియాలో ఉన్నాం కదా, ఏషియాలో తీసుకుంటే సో ఇండియన్ లొకేషన్లో చూడండి, ఇండియన్ మ్యాప్ కదా. సో ఇండియాలో 2 లొకేషన్స్లో ఏడబ్ల్యూఎస్ కనిపిస్తుంది. సో ముంబై ఒకటి అండ్ హైదరాబాద్ ఒకటి, ఇవి 2 ప్లేసెస్లో ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనం యూసెస్ చేసుకోవచ్చు. ఇంకా ఏషియా పసిఫిక్ ఏరియాస్లో తీసుకుంటే ఇవన్నీ కంట్రీస్లో కూడా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా ఒకసారి మీరు దీన్ని అయితే చెక్ చేయొచ్చు. ప్లస్ వాటితో పాటు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ కూడా మీకు ఒక ఐడియా రావాలి అనుకుంటే, ఇన్ కేస్ ఒకవేళ ఐడియా లేకపోతే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ అని చేస్తే కనుక మనకి సర్టిఫికేషన్ రిలేటెడ్గా సమ్ లింక్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చెక్ చేస్తే సర్టిఫైడ్ డేటా ఇంజనీర్ కొత్త సర్టిఫికేట్ అని చెప్పాను కదా, సో ఇక్కడ కనిపిస్తుంది. సో బ్రౌజ్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ పాత్స్.
సో ప్లాన్ యువర్ సర్టిఫికేషన్. సో ఇందులో చెక్ చేస్తే మనకి చూడండి డిఫరెంట్ పాత్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. అయితే ఈ పాత్స్ ఇలా ఫాలో అవ్వాలనేం కాదు, ఎక్కడి నుంచైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సో డెవాప్స్ ఇంజనీర్, అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ ఆర్ డిఫరెంట్ పాత్స్, అంటే ఈ సర్టిఫికేట్ పాత్ అంటే ఎలా స్టార్ట్ చేయాలనేటువంటిది మీరు ఇక్కడ ఇందులో నుంచి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చండి. సో అయితే ఇవన్నీ కూడా ఇట్లా ఫాలో అవ్వాలని ఏం లేదండి, ఎక్కడి నుంచి ఎట్లానే చేసుకోవచ్చు. ఎర్లియర్గా వచ్చేసరికి మనకి డిపెండెన్సీస్ ఉన్నాయి. డిపెండెన్సీ అంటే లెట్స్ సే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ చేయాలి అని అంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కంప్లీట్ చేసి ఉండాలి. బట్ ఇప్పుడు చెక్ చేస్తే మనకి అది ఆల్మోస్ట్ ఒక 2019 2020లోనే రిమూవ్ చేసేసాడు ఆ డిపెండెన్సీ అనేటువంటిది. మనకి ఇప్పుడు ఏ సర్టిఫికేషన్ మీరు ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి స్పెషాలిటీ కూడా మీరు రాసుకోవచ్చు, ప్రొఫెషనల్ కూడా మీరు రాసుకోవచ్చు అండి. బట్ మనకి అది డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బేసిక్ సర్టిఫికేషన్ నుంచి కూడా స్టార్ట్ చేస్తే మనకి ఈజీగానైతే ఉంటుందండి. Okay, with some of the details about certification. And yeah, Saujanya garu, can we find a sample questions for each certification? Yes, AWS వాడే ప్రొవైడ్ చేస్తారు. ఒక 10-20 sample questions every certification కింద ఉంటాయి. అది ఆన్లైన్ డాక్యుమెంటేషన్లో మీకు చెక్ చేయొచ్చు. యా, సో క్వశ్చన్స్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్, రేపటి సెషన్లో అయితే మళ్ళీ కలుద్దాం. బట్ ఇన్ కేస్ మీకు లైక్ కోర్స్ ఇంట్రెస్టెడ్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ మీకు పేమెంట్లో క్యూఆర్ కోడ్ అయితే యాడ్ చేశాను అండ్ ఫీ కూడా యాడ్ చేస్తాను. మీరు ఇక్కడ నుంచి పేమెంట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. శ్రీని గారు, యా, ఈ కోర్స్లో డెవాప్స్ కూడా కవర్ అవుతుంది కదండి. సో డెవాప్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా కవర్ అవుతాయా కోర్స్లో? డెవాప్స్ కవర్ అవుతుంది, ఆల్రెడీ స్టార్టింగ్ యాడ్ చేశానుగా. సో AWS డెవాప్స్ టూల్స్ ప్లస్ నార్మల్ డెవాప్స్ టూల్స్ కవర్ అవుతుంది. కరెక్ట్, ఆ డెవాప్స్ కవర్ అవుతుంది కాబట్టి మన AWSలో సర్టిఫికేషన్లో డెవాప్స్ మీద సర్టిఫికేషన్స్ ఉన్నాయి. డస్ ఇట్ కవర్? డెవాప్స్ పైన సెపరేట్గా లేదు, ఓన్లీ డెవాప్స్ ప్రొఫెషనల్ అనేటువంటిది ఒకటే ఉంటుంది. మీకు Okay. డెవాప్స్ కంటే ముందు చిన్న చేయాలి అనుకుంటే సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ మీరు చేసుకోవచ్చు అండి. సిసాప్స్ కానీ Separate. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేసుకోవచ్చు. డెవాప్స్కి సెపరేట్గా అసోసియేట్ లేదు. సిసాప్స్ కానీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కానీ మీరు చేసుకోవచ్చు. డెవాప్స్ Okay. ప్రొఫెషనల్ ఒకటే ఉంది. ఓకే, కూల్, థ్యాంక్ యూ. యా, అండ్ మహేష్ గారు, హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. మీరు లిస్ట్ అవుట్ చేశారు కదా AWS సర్వీసెస్లో, ఆ సర్వీసెస్లో ఏఐ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా? ఏఐ యూజ్ చేసి మనం ఇంకా బెటర్గా సర్వీసెస్ యూజ్ చేసుకునే దానికి. ఏఐ రిలేటెడ్గా అవి ఉండవు, అది సెపరేట్ స్ట్రీమ్. అది మీకు మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్గా కొన్ని AWS కూడా హై లెవెల్లో ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ ఉంటాయి. ఏఐ రిలేటెడ్గానైతే ఉండవు. అంటే ఇప్పుడు ఎలా అంటే మైక్రోసాఫ్ట్లో కోపైలట్ యాడ్ చేసినట్టు AWSలో ఇంకేమైనా ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ మేము చెక్ చేసుకునే దానిపైన ఏమైనా ఉన్నాయా? మీరు చెక్ చేసుకునే దానికైతే AWSలో అమెజాన్ క్యూ అనేటువంటిది ఉంది. మీరు అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసినటువంటి క్యూ అనే, అంటే దాని గురించి సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు. లెట్స్ మీకు చాట్ జీపీటీ ఉందంటే ఏం చేస్తారండి, మీరు వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతారో ఆన్సర్ చేస్తుంది. మీరు కోపైలట్ అన్నారు, Yes. కోపైలట్ కూడా అదే చేస్తుంది. సో AWSలో కూడా అటువంటిది అమెజాన్ క్యూ అనేటువంటిది ఉంది. సో అమెజాన్ క్యూలో మీరు క్వశ్చన్స్ అడుగుతారో అది ఆన్సర్స్ ఇస్తుందండి. సో దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు గైడ్ చేసేంత అంతేమీ ఉండదు, బికాజ్ అది స్ట్రైట్ ఫార్వర్డ్ సర్వీస్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు అసోసియేట్ లెవెల్ సర్టిఫికెట్స్ మీరు చూపించారు కదా, 3 ఉన్నాయి మనకి. సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ ఐ థింక్ క్లౌడ్ ప్రాక్టీషనర్. ఈ 3లో ఏది బెస్ట్? అంటే అది యాజ్ బెస్ట్ ఎ డెవాప్స్ ఇంజనీర్. చెప్పడానికి ఏం లేదండి, ఏది చేసుకున్నా మీకు ఆ వాల్యూ ఉంటుంది. ఏదైనా చేసుకోవచ్చు, మనం ఒకటే చేయాలని ఏం లేదండి. లెట్స్ మీరు ఒక సర్టిఫికేట్ చేసిన తర్వాత ఇంకోటి అంటే కూడా చేయాలనుకుంటే దేనికి చేసుకోవచ్చు. వెయిటేజ్ ఎక్కువ ఉంది అవుట్ సైడ్ మార్కెట్ లో? దేనికి వెయిటేజ్ ఎక్కువ వెయిటేజ్ ఉంది? ఏదైనా ఒకటేనండి. లెట్స్ మీరు ఇప్పుడు డెవలపర్ అనుకోండి, మీరు డెవలపర్ అసోసియేట్కి వెయిటేజ్ ఉంటుంది. మీరు Okay. డెవాప్స్ ఇంజనీర్ కానీ క్లౌడ్ ఇంజనీర్ కానీ అయితే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కానీ సిసాప్స్ అసోసియేట్ కానీ ఇవి రెండిట్లో ఏదైనా ఉండొచ్చు అండి. ఈ రెండింటికి సిమిలర్ కైండ్ ఆఫ్ వెయిటేజే ఉంటుంది. ఓకే. Okay. సో తేజ గారు, ఎనీ ప్రీ రిక్వెసైట్స్ అంటే బేసిక్ ఐటీ నాలెడ్జ్ సరిపోతుంది. అంటే జస్ట్ సర్వర్ అంటే ఏంటి, ఇవి బేసిక్ ఐటీ నాలెడ్జ్ సరిపోతుందండి. సో మిగతా AWS రిలేటెడ్ బేసిక్స్ అన్నీ కూడా మనం ఇందులో స్టార్టింగ్ నుంచి, అంటే అకౌంట్ క్రియేట్ చేయడం,
ఆర్ వాటిని యూజ్ చేయడం అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి అది మీకు సరిపోతుంది. బట్ ఐటీ రిలేటెడ్‌గా బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. సో, వన్స్ ఎవరైనా పేమెంట్ చేస్తానంటే మీ పేమెంట్ రిలేటెడ్ స్క్రీన్‌షాట్ ప్లస్ మీ జీమెయిల్ ఐడీ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. బ్రో చెప్పండి. మనం ప్రాక్టీస్ చేసేకి అంటే మీ తరపున ఏమన్నా ల్యాబ్స్ ఏమన్నా ఇస్తారా? లేదు, లేదు. అది మీరే ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సొస్తది. అది నేను నెక్స్ట్ సెషన్‌లో మీకు గైడ్ చేస్తాను. ఓకే. శ్రావణి గారు. హాయ్ రాకేష్. ఇది రిజిస్టర్ బ్యాచ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఐ మీన్ మండే నుంచా లేకుంటే రేపటి నుంచి ఉంటుందా? రేపు ఎల్లుండో ఉంటది. ఓకే. ఓకే. ఈరోజు నైట్ పే చేసినా సరిపోతుంది కదా? యాహ్! ఓకే. ఫైన్. సందీప్ గారు. హలో రాకేష్, ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు క్లౌడ్ ఆప్స్ అని ఒకటి వస్తుంది. అది ఏంటి? క్లౌడ్ ఆపరేషన్స్ నథింగ్ బట్. ఆపరేషన్ రిలేటెడ్ అది ఇది కూడా సేమ్ అది ఇదే అంటే కదా? ఇవన్నీ సేమే ఉంటాయి. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ గానీ, క్లౌడ్ ఇంజినీర్ గానీ, క్లౌడ్ ఆప్స్ గానీ, ఇవన్నీ కూడా సేమే ఉంటాయండి. సో, అవి ఫ్యాన్సీ టర్మ్స్ తోటి క్లౌడ్ ఆప్స్ అనేటువంటి ఆప్స్ మీన్స్ సంథింగ్ ఆపరేషన్సే. అది జస్ట్ లైక్ ఎ ఫ్యాన్సీ టెర్మినాలజీ కింద చూడాలి. బట్ అండర్‌లయింగ్ వర్క్ అయితే మనం ఇప్పుడు ఇందులో ఏది చేస్తామో అందుట్లో కూడా అదే ఉంటదండి. ఓకే, ఓకే, అదే డౌట్. థ్యాంక్ యూ. ఓకే. మధుసూదన్ గారు. మధుసూదన్ గారు. హలో రాకేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఓన్లీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కావాలనుకుంటే ఏ సర్టిఫికేట్ చేస్తే బాగుంటుంది? సో ఆ కోర్సెస్ ఏముంటాయి? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే మీకు ఏడబ్ల్యూఎస్‌లో డేటాబేస్ స్పెషాలిటీ అనేటువంటి సర్టిఫికేషన్ ఉందండి. సో, అదేంటి అనంటే మోస్ట్‌లీ డేటా గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు అందుట్లో. మీరది ప్రిఫర్ చేసుకోవచ్చు డేటాబేస్ స్పెషాలిటీ అనేటువంటిది. సో, దానికి రిలేటెడ్‌గా ప్రెజెంట్ అయితే మా దగ్గర కోర్స్ ఏం లేదు. ఇన్ రియల్ టైంలో అయితే ఇప్పుడు డెవాప్స్ అంటే దాంట్లో చాలా ఉంటాయి కదా. అవునండి. సో సో ఇఫ్ కంప్లీట్గా డేటాబేస్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా లాంగ్వేజ్ స్క్రిప్ట్ పైథాన్ రాయడం అంటే కష్టం అవుతుంది. సో ఓన్లీ ఫర్ డేటాబేస్ రిలేటెడ్. సో అవునవును. అరోరా పోస్ట్గ్రెస్ కానీ రెడ్ షిఫ్ట్ కానీ. అవును. సో అవన్నీ కూడా మీకు డేటాబేస్ స్పెషాలిటీలో వస్తాయండి. దానికి స్పెసిఫిక్‌గా అయితే లేదు. అంటే బేసికల్లీ వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఇందుట్లోనే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటున్నాము. థ్యాంక్ యూ. ఓకే. ఆనంద్ గారు. సారీ ఆనంద్ గారు. హలో రాకేష్ గారు, వినిపిస్తుంది? చెప్పండి. రాకేష్, నేను డెవలపర్ అసోసియేట్ సర్టిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు లైక్ యూజింగ్ జావా యూజ్ చేసుకునే ఆ సర్వీసెస్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అది కూడా నేర్పిస్తారు. డెవలపర్ అసోసియేట్‌కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్‌లో డెవలప్‌మెంట్ రిలేటెడ్ సమ్ సర్వీసెస్ ఉంటాయి. వాటికి ప్రోగ్రామాటిక్ నాలెడ్జ్ అనేటువంటిది మనకు అవసరం ఉండదండి. మీకు ఈ కోర్స్‌లో ఏమొస్తది అనంటే, ఆ డెవలప్‌మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఎట్లా కనెక్ట్ అవుతాం, ఎలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా అనేటువంటిది ఉంటది. సో, డెవలపర్ ఫోకస్డ్‌గా ఉంటది. ప్లస్ మనకి ఏపీఐ గేట్‌వే లేకపోతే ఎస్3, డైనమోడిబి ఇవన్నీ కూడా డెవలపర్ ఫోకస్డ్‌గా ఉంటాయి. అండ్ మన కోడ్ కమిట్, కోడ్ పైప్‌లైన్ ఇవి కూడా సమ్ డెవలపర్ అసోసియేట్‌లో వచ్చేటువంటి సర్వీసెస్ అనమాట. సో, అవి చెక్ చేస్తాం. ప్రోగ్రామాటిక్‌గా నాలెడ్జ్ అనేటువంటిది వీడు సర్టిఫికేషన్‌లో మనకి ఎగ్జామిన్ చేయడు. సో, అది మీరు ఓన్‌గా బయట మీరు సెపరేట్‌గా నేర్చుకోవాల్సి ఉంటది. ఓకే, జస్ట్ లైక్ ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సర్వీస్ గురించి చెప్తారు, దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది మేము విడిగా నేర్చుకోవాలి. ఎలా
ప్రోగ్రామేటిక్‌గా ఎలా కనెక్ట్ అవ్వాలనేటువంటిది అది అంటే మీకు సెపరేట్‌గా ఉంటుంది. ప్రోగ్రామేటిక్ బట్ గా యాస్ ఎలా పాయింట్ కనెక్ట్ ఆఫ్ అవ్వాలి? సెపరేట్‌గా ఓకే సర్టిఫికేషన్ వైడ్‌గా చెక్ చేస్తే గనక మనకది అవసరం ఉండదు. ఓన్లీ ఈ డెవలపర్ రిలేటెడ్ సర్వీసెస్ ఓకే పైన నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే రాకేష్, థ్యాంక్ ఓకే. యతీష్ గారు హలో. చెప్పండి. ఇప్పుడు నేను మామూలుగా మెకానికల్ స్టూడెంట్ ని, అంటే 6 ఇయర్స్ నుంచి అదర్ స్ట్రీమ్ లో వర్క్ చేస్తున్నాను, హ్యాండ్లూమ్ బేస్ గా. ఓకే. ఇప్పుడు ఇది నేను సర్టిఫికేషన్ చేసినాక ఎలా జాబ్ కి అప్రోచ్ అవ్వచ్చు దీని పరంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి వస్తున్నారు కాబట్టి డెఫినెట్‌గా మీకు లైక్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. సో, క్లౌడ్‌కొచ్చి ఇది సెపరేట్‌గా నేర్చుకోవాలని చూస్తున్నందుకు. బట్ మీకు జాబ్ వైస్‌గా చెక్ చేస్తే గనక మీకు నౌకరీలో గానీ, లింక్డ్ఇన్‌లో గానీ సో, రిలేటెడ్ జాబ్ పోస్ట్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో, అక్కడి నుంచి కూడా మీరు వీటిని చెక్ చేసి అది వాటిని అది ఓకే అన్న. అంటే నేను హ్మ్. ఫ్రెషర్ గా వెళ్ళొచ్చా మామూలుగా ఎట్లా అనేది? అంటే నేను 6 ఇయర్స్ వేరే దాంట్లో జాబ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు 7th ఇయర్ అనమాట. సో, ఆఫ్టర్ మీరిక్కడికొస్తే మీకు ఎట్లా వస్తది అనంటే ఫ్రెషర్ కిందే వస్తది. బికాజ్ మీకు టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి. సో, ఈ యాహ్! యాహ్! ఏరియాలో చాలామంది ఏం చేస్తారు అనంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటూ హ్మ్. ఉంటారు. హ్మ్. బట్ ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్స్‌లో ఫేక్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎళ్ళిన తర్వాత దొరికిపోవడం హ్మ్. ఇటువంటివన్నీ హ్మ్. ప్రాబ్లమ్ అవుతున్నాయి. సో, మోస్ట్‌లీ ఎవరు కూడా ట్రై చేయట్లేదు. బట్ ఇన్ కేస్ మీకు ఆ ఫీల్డ్‌లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ట్రస్ట్ వర్తీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తే గనక ప్రాబ్లమ్ ఏది రాదు అనుకున్న గ్యారంటీ ఉంటే దాన్ని వాటితోటి మీరు ట్రై చేయొచ్చు. అట్లా కాదు. లేదంటే డైరెక్ట్‌గా ఫ్రెషర్‌గానే నేను వెళ్ళాల్సొస్తది. ఫ్రెషర్ గా జాయిన్ అవ్వచ్చా? అంటే ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు. అవ్వాలి? అంటే అప్పుడు నాకు ఇది 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అదర్ స్ట్రీమ్‌లో ఉంది కదా! అది ఎలా అప్లై అది చేసుకోవాలని? యూజ్ అవ్వదు మీకు. మీరు యూజ్ అగైన్ అవ్వదు. యాస్ కాలేజ్ తర్వాత స్టార్ట్ అయినటువంటి వాళ్ళలాగా ఫ్రెషర్ లాగానే జాయిన్ అవుతారు. ఓకే. అండ్ అప్లై చేసుకునేటప్పుడు ఫ్రెషర్ కింద అప్లై చేసుకోవచ్చు కదా! మనము. ఫ్రెషర్‌గానే చేస్తారు. అవునండి. మీరు మీ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవచ్చు. వేరే ఫీల్డ్‌లో నేను వర్క్ చేశానని. బట్ ఓకే. అది క్లౌడ్ ఇది ఐటీ ఎక్స్‌పీరియన్స్ కింద కన్సిడర్ అవ్వదు. ఓకే. మనము సర్టిఫికేషన్ చేసుకున్నాక అది పెట్టి ఫ్రెషర్ కింద అప్లై చేసుకోవచ్చు. అవునండి. ఓకే. 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 శ్రీను గారు. హాయ్ రాకేష్. ఇప్పుడు మనం హైబ్రిడ్ క్లౌడ్ రిలేటెడ్ ఏమైనా చేస్తామా మనం? అంటే ఎనీ ప్రాక్టికల్ కనెక్టింగ్ టు ఆన్ ప్రిమిస్ కైండ్ ఆఫ్ సినారియోస్? ఆన్ ప్రిమైస్ కనెక్ట్ చేయాలి అంటే నా దగ్గర ఆన్ ప్రిమైస్ సెటప్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాబట్టి మనం ఏం చేస్తామంటే సిమ్యులేషన్ చేస్తామండి. సిమ్యులేషన్ ఏంటి అనంటే మనకొక రిక్వైర్మెంట్ ఎలా వస్తది అంటే మన లోకల్ సర్వర్ నుంచి లెట్స్ సే మన ల్యాప్‌టాప్ అనుకుందాం. మన ల్యాప్‌టాప్ యా. నుంచి క్లౌడ్‌కి ప్రైవేట్ నెట్వర్క్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి? పబ్లిక్‌గా మన ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయిపోవచ్చు. కానీ ఇంటర్నెట్ తోటి సంబంధం లేకుండా అంటే ప్రైవేట్‌గా కనెక్ట్ అవ్వాలి, సెక్యూర్‌గా కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు, మనం ఇక్కడ ఏం చేస్తామనంటే, మనకి హైబ్రిడ్ కనెక్టివిటీ చేసుకునేటప్పుడు ఎలా అయితే వీపీఎన్ కనెక్టివిటీస్ చేస్తామో, వీపీఎన్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ వీపీఎన్, హార్డ్‌వేర్ వీపీఎన్ అని, సైట్ టు సైట్ వీపీఎన్ అని కూడా అంటారు. సో, ఆ రైట్. ఎగ్జాంపుల్‌ని మనం ఇందులో చూస్తామండి. సో, సైట్ టు సైట్ వీపీఎన్ ఎట్లా సెటప్ చేసుకోవచ్చు, లేకపోతే సాఫ్ట్‌వేర్ వీపీఎన్ ఎట్లా సెటప్ చేసుకోవచ్చు, వీటిని యూజ్ చేసుకొని ప్రైవేట్‌గా మన సర్వీసెస్‌కి ఎట్లా కనెక్ట్ అవ్వచ్చు అనేటువంటిది చూస్తాం. ఓకే. 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 సో విల్ డూ సమ్ కైండ్ ఆఫ్ సిమ్యులేషన్, రైట్? సో దట్స్ సిమ్యులేషన్ అండ్ చేస్తాం. యాహ్! so I mean generally I mean I was looking at the services and documentation. So generally the on-premise is basically whenever I read it something like that, consuming AWS services, like you are connecting from on-premise, you are connecting AWS services. But let's say లెట్స్ like సే మనం ఇప్పుడు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఇందులో ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్‌కెళ్ళి ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌ని కనెక్ట్ అవ్వడం. సో, అది కూడా మనకు ఆన్ ప్రిమైజెస్ నుంచి కనెక్ట్ అవుతున్నట్టే. బట్ మీరు అడిగిన దానికి మోర్ రిలేటెడ్‌గా ప్రైవేట్ కనెక్టివిటీస్ ఎక్కువుంటాయండి. ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్ నుంచి క్లౌడ్ కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ప్రైవేట్ కనెక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో, ప్రైవేట్ కనెక్టివిటీ మనకు రావాలి అనంటే అక్కడ సైట్ టు సైట్ వీపీఎన్స్ వస్తాయండి. సో, సైట్ టు సైట్ వీపీఎన్ ఎట్లా సెటప్ చేయాలనేటువంటిది మనం ఇందులో యాస్ ఎ ప్రాజెక్ట్ కింద చూస్తాం దాన్ని. okay. దాన్ని యూజ్ చేసుకొని ఆన్ ప్రిమైస్ కనెక్టివిటీస్ చేసుకోవచ్చు. అంటే అదర్ క్వశ్చన్ ఏంటంటే ఆ! అంటే మనకి యాప్ ఉంది ఆన్లైన్, AWS లో యాప్ ఉంది, యూజర్స్ కనెక్ట్స్ టు యాప్, బట్ ఓకే. that app actually interacts with the on-premise server, something like that.
ఓకే. That's also done with a VPN, same VPN connections, site to వీపీఎన్ site VPN. కనెక్టివిటీ ఉంటది. కొన్నిసార్లు ఏమవుతదంటే మనకి ఏడబ్ల్యూఎస్‌లో డైరెక్ట్ కనెక్ట్ అని ఇంకొక సర్వీస్ ఉంది. మీరు మీ సినారియోలో ఎలా ఇంప్లిమెంట్ చేశారంటే నాకు ఐడియా లేదు. అది మీకే ఐడియా ఉంటది. అంటే 2 వేస్‌లో Yeah. చేసుకోవచ్చు. ఒకటి త్రూ ద ఇంటర్నెట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌లోనే ప్రైవేట్ కనెక్టివిటీ వచ్చేలాగా ఇప్పుడు నేను చెప్పిన సైట్ టు సైట్ వీపీఎన్ వీటితోటి చేసుకోవచ్చు. అసలు నాకు ఇంటర్నెట్టే వద్దు అనుకుంటే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ నుంచి మీ ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్‌కి మనకి కేబుల్ నెట్వర్క్ చేసేసుకోవచ్చండి. సో, అంటే బీఎస్ఎన్ఎల్ ఇదివరకు మనకి ల్యాండ్‌లైన్ నెట్వర్క్స్ వచ్చాయి కదా! సేమ్ అట్లా ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ నుంచి వైర్డ్ కనెక్షన్ వస్తది. సో, దాన్ని డైరెక్ట్ కనెక్ట్ అనే సర్వీస్ ఉంటది. సో, అది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ 2 వేస్‌లో ఒక వే మీరు యూజ్ చేస్తూ ఉండొచ్చండి మీ అప్లికేషన్‌కి. ఓకే. అంటే లైక్ వి హావెంట్ డిసైడెడ్ ఎనీథింగ్. బట్ మనం ఓహ్! ఏంటంటే మేము రిక్వైర్మెంట్ పిఓసిస్ చేస్తున్నాము. అంటే ఓకే. అంత లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేయలేము కాబట్టి. బట్ సైట్ టు సైట్ VPN ఆల్సో మేబీ ఐ డోంట్ నో కాస్ట్లీ ఆర్ సంథింగ్. బట్ ఎనీ అదర్ లైక్ దేర్ ఇస్ క్లయింట్ VPN ఆల్సో, రైట్? VPN క్లయింట్ ఈస్ ఆల్సో దేర్ జస్ట్ టు కనెక్ట్ సో, ఇట్ లైక్ మీరు సో. చేసేది పీఓసీయే కాబట్టి మీరు ఇంటర్నెట్ నుంచే కనెక్టివిటీ చేసుకోవచ్చండి. ఇంటర్నెట్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీ ఆన్ ప్రిమైస్ సర్వర్స్ స్టాటిక్ ఐపీస్ ఉన్నాయండి? పబ్లిక్ ఐపీస్ ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ సో యా. యాహ్! సో, పబ్లిక్ ఐపీస్ ఉన్నప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి మీ సైట్స్‌కి ఇంటర్నెట్ ద్వారా కనెక్టివిటీ చేసుకోవచ్చు. మీరు జస్ట్ మీకున్న ఫైర్‌వాల్స్‌లో వైట్ లిస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పీఓసీ ఓకే. అయిపోయిన తర్వాత దాన్ని యాక్చువల్ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళేటప్పుడు మీరు నెక్స్ట్ అక్కడ మీరు సైట్ టు సైట్ చేసుకోవాలా? లేకపోతే డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవాలా? అని మీరు డిసైడ్ చేయొచ్చు. డైరెక్ట్ కనెక్ట్ ఆబ్వియస్‌లీ ఎక్కువ కాస్ట్ ఉంటది. ప్లస్ ఆ సెటప్ అంతటికి 3-6 మంత్స్ ఆఫ్ టైమ్ కూడా పడతది. రైట్. తక్కువ టైమ్‌లో అవ్వాలి అనుకుంటే మీరు సైట్ టు సైట్ వీపీఎన్‌కి వెళ్ళొచ్చండి. ఓకే. ఓకే. యాహ్! Okay, but at least we'll simulate something like here. That's good. Thank you. యాహ్! ఓకే. సన్నీ చెప్పండి. Will networking be covered or networking also be covered? నెట్వర్కింగ్ ఉంటది ఆల్రెడీ. మనకి వీపీసీ, సబ్‌నెట్స్ ఇవన్నీ కూడా వస్తాయి కదా! అందులో నెట్వర్కింగ్ వస్తుంది. ఫ్లాష్ చెప్పినప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చా? ఫ్లాష్ అయిపోయినది కాకుండా. మధ్యలో ఉండదు. మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్‌లో యాడ్ చేయొచ్చు. సో, మీకు అంటే టాపిక్ అప్పుడు అయిన మేము స్టక్ తర్వాత అయిపోతాం కదా! స్టక్ అయ్యేదేముంటది? టాపిక్ అయిన తర్వాత నేను అక్కడ మిమ్మల్ని అడుగుతాను. సో, ఇప్పుడు మనం ఇవాళ సెషన్‌లో తీసుకుంటే నేను మిమ్మల్ని 3-4 టైమ్స్ నేను లైక్ ఏమైనా క్వెషన్స్ ఉంటే యాడ్ చేయమని అడిగాను. మీరు టాపిక్ అయిన తర్వాత మీరు యాడ్ చేయొచ్చండి. అన్మ్యూట్ చేసుకోవచ్చా? టాపిక్ అయిన తర్వాత? యెస్. ఇప్పుడు మీరు ఎట్లా హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఆప్షన్ ఎట్లా ఇస్తున్నానో సేమ్ సిమిలర్‌గా అట్లా ఇస్తాను. ఓకే. ఓకే అండి. తేజ గారు ఆర్ వి గోయింగ్ టు గెట్ నాలెడ్జ్ ఆన్ సిఎల్ఐ కమాండ్స్? యెస్. సిఎల్ఐ యూసేజ్ మనం చూస్తామండి. సిఎల్ఐ మీద మనం ప్రాక్టికల్‌గా కూడా చెక్ చేస్తాము. అండ్ మనకి సిఎల్ఐ డాక్యుమెంటేషన్ రిఫరెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి? లెట్స్ సే మనం ఎంత నేర్చుకున్నా ఏదో ఒక కొత్త కమాండ్ రావచ్చండి. సో, ఆ డాక్యుమెంటేషన్ రిఫరెన్స్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎలా చెక్ చేసుకోవాలి? ఆ కమాండ్ ఎట్లా యూజ్ చేయాలి? ఇవంతా కూడా మనం చెక్ చేస్తాము. సో, సిఎల్ఐ యూసేజ్ కూడా మీరు చేయగలుగుతారు. అండ్ గని గారు? రాకేష్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. యాక్చువల్లీ యూట్యూబ్‌లో S3 కోర్స్ చూసానండి. 6 అవర్స్ 48 మినిట్స్ సంథింగ్ ఉంది. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. హలో! చెప్పండి. యూట్యూబ్‌లో మీ S3 ఫుల్ కోర్స్ చూసానండి. హ్మ్. దట్ ఈస్ అరౌండ్ 6 అవర్స్ 48 మినిట్స్ సంథింగ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఐ థింక్ అందరూ నార్మల్‌గా చూస్తే 1 అవర్ 2 అవర్స్‌లో ఫుల్ కంప్లీట్ AWS అనే లైక్ సెషన్ పెట్టేస్తున్నారు 1 అవర్ 2 అవర్స్‌లోనే. బట్ మీరు ఓకే. S3 ఒకటి 6 అవర్స్ పెట్టారు. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఓకే. హ్మ్. సో, ఐ థింక్ ఇప్పుడు ఇప్పుడు S3 కాన్సెప్ట్ వచ్చేటప్పుడు ఇంకా దానికన్నా మీకు ఎక్కువ టైం ఉంటదండి. S3 కోర్స్ అంతే ఉంటదా? 6 అవర్స్ 48 ఉండాలని ఉంటదా? అంటే అది యూట్యూబ్‌లో పెట్టిందొచ్చేసి ఐ థింక్ అరౌండ్ 2 ఇయర్స్ బ్యాక్, 1½ ఇయర్ బ్యాక్ పెట్టినట్టున్నాను. సో, అప్పటికి ఇప్పటికి మనకి సమ్ అప్డేట్స్ వచ్చినాయి కదా! సో, అప్డేట్స్ కూడా మనకి ఇప్పుడు ఇంక్లూడ్ అవుతాయండి ఇందులో. ఓకే. హ్మ్. అండ్ సో, లెట్స్ సే వాళ్ళ ఒక టాపిక్ అయితే దానిపైన అసైన్‌మెంట్స్ ఇస్తారండి? దానిపైన అసైన్‌మెంట్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తాము.
అండ్ Hmm. మనం ఏమైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాక్టీస్ ఇక్కడ నేను మీకు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి చూపిస్తాను కాబట్టి సో ఫస్ట్ అసైన్మెంట్ ఏముంటుందంటే మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తాం మీరు కూడా అది మీ సైడ్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ లైక్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అసైన్మెంట్స్ కూడా ఉంటాయా? యా ఎక్స్ట్రా కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే సిమిలర్గా వాటిని క్వశ్చన్స్ ట్వీక్ చేస్తూ ప్రొవైడ్ చేస్తాం. ఎస్. అండ్ డిస్కషన్ అబౌట్ అసైన్మెంట్స్ ఏమైనా ఉంటాయా? సెషన్‌లో ఉంటాయా? లేదా నార్మల్‌గా యూట్యూబ్ లైక్ వాట్సాప్ మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అసైన్మెంట్స్ పరంగా. అది మీకు మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా. సో అందులో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే యాజ్ ఎ కమ్యూనిటీ కింద లైక్ మనం అందరూ అక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు. మీరు నాకు సెపరేట్గా వాట్సాప్ కూడా చేయొచ్చు. Okay, so that is all for today, Andy. We'll connect again in the tomorrow's session. Same time, 7 a.m. to 9 a.m. Thank you.